మీ వారు పలానా అంట కదా, లేకపోతే మీ ఆవిడ పలానా అంట కదా అని పదే పదే ఎత్తి పొడిచేటటువంటి వాళ్ళు కొంతమంది ఉంటారు. లవ్ మ్యారేజెస్ చేసుకోవడము, విలేజ్లో వాళ్ళందరూ కలిసి వాళ్ళని చంపడము. 2019 నుంచి 2024 వరకు ఆంధ్రప్రదేశ్లో దళితుల మీద జరిగినటువంటి దాడులు, ఒకప్పుడు బీహార్లోను ఉత్తరప్రదేశ్లోను ఎక్కడో విధంగా దళితుల్ని ఊచకోత కోసేవాళ్ళు. కరోనా వచ్చినప్పుడు డాక్టర్ సుధాకర్ మాస్క్ అడిగిన దానికి అతన్ని ఒక దళితుడిని చంపేసేసి డోర్ డెలివరీ చేశాడు. అంటే ఎమ్మెల్సీగా ఉండి, అంటే చట్టసభల్లో ఉన్నటువంటి వ్యక్తే నేనే చంపాను అని చెప్పి ధైర్యంగా వచ్చి చేశాడని అంటే అసలు ప్రభుత్వమే ఈ దార్శికం చేస్తుంటే ఈ ప్రజలు ఎవరికి చెప్పుకోవాలి, ఎక్కడికి పోవాలి? సో మరి అటువంటప్పుడు అసలు ఈ చట్టాలు ఎందుకు, ఇంకా ఈ రాజ్యాంగం ఎందుకు? ఎవరిష్టం వచ్చినట్టు చేసుకోవచ్చు కదా. రిజర్వేషన్ రహిత భారతదేశం ఏర్పడబోతోందని, దానికోసం భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం, భారతీయ జనతా పార్టీ యొక్క అజెండా తెలుగు రాజ్యం ప్రేక్షకులకు హృదయపూర్వక స్వాగతం. నేను మీ చిల్లగట్టు శ్రీకాంత్ కుమార్. ఈవేళ మళ్ళీ మనం మరొకసారి ఎస్సీ ఎస్టీ నేషనల్ కమిషన్ ఫార్మర్ మెంబర్ గౌరవనీయులు శ్రీ సంపత్ కుమార్ గారి నివాసానికి రావడం జరిగింది. నమస్కారం సంపత్ గారు. చాలా కాలం అయింది మళ్ళీ మనం ఇలా కలిసి ఎన్నో విషయాలు మీతో ముచ్చటించాలి ఎప్పటికప్పుడు అనుకుంటూనే ఎన్నికల వల్ల అవి వాయిదా పడుతూ వచ్చాయి. చివరికి ఇలా మనం కలుసుకున్నందుకు చాలా చాలా సంతోషంగా ఉంది సంపత్ గారు. ఎస్సీ ఎస్టీ నేషనల్ కమిషన్ ఫార్మర్ మెంబర్గా మీరున్నటువంటి సమయంలో షెడ్యూల్ కులాలు, షెడ్యూల్ తెగలు ఏవైతే ఉన్నాయో వీళ్ళల్లో ప్రత్యేకించి కొన్ని కులాలని, కొన్ని తెగల్ని దొంగలుగా చిత్రీకరించి, లేకపోతే దొంగలుగా ముద్ర వేసి వాళ్ళని చాలా అనాగరికంగా వెలివేసినటువంటి సంస్కృతి మన సంస్కృతి. ఒక దశలో మనం చూసుకుంటూ వస్తే మనకి దేశంలో చాలా సంఘటనలు కనిపిస్తాయి. అట్లాగే నాకు ఇటీవల జై భీమ్ అనే సినిమాలో దొంగల కులాలని బట్టి ఎవరి మీద కేసులు పెట్టాలి అంటే, నిందితులు ఉంటారు జైలు శిక్షలు అనుభవిస్తూ, ఒక దొంగతనం జరుగుతుంది, అసలు ఎవరి మీద కేసు బనాయించాలి అని చెప్పేసి ఆ ఖైదీలందరినీ వాళ్ళ కులం అడిగేసి ఎవరైతే షెడ్యూల్ కులాలు, షెడ్యూల్ తెగలు ఉంటారో వాళ్ళని మాత్రం పక్కన పెట్టి వాళ్ళ మీద కేసుల్ని బనాయించేసి, దొంగ కేసులు వాళ్ళ మీద బనాయించి వాళ్ళని తిరిగి జైల్లోకి పంపించేటటువంటి ఒక హృదయ విదారకమైనటువంటి ఒక సన్నివేశం ఆ సినిమాలో ఉంది. అది చూసిన తర్వాత ఏంటంటే నాకు మిమ్మల్ని ప్రశ్నించాలనిపించింది. ఇటువంటి సంఘటనలు మీరున్నటువంటి సమయంలో జరిగాయా? ఇటువంటి కేసులు మీ దృష్టికి వచ్చాయా? నమస్తే శ్రీకాంత్ గారు. నమస్తే. చాలా రోజుల తర్వాత మళ్ళీ మనం కలుసుకుంటున్నాం. మీరు అడిగినటువంటి ప్రశ్నలకి సమాజంలో కొన్ని చోట్ల ఈ విధంగా జరుగుతున్నటువంటి సంఘటనలు అయితే వాస్తవాలే. కాకపోతే వీటి మీద స్పందించేదానికి ఎవరు కూడా ముందుకు రారు. ఎందుకంటే వాళ్ళకి అసలు వీటి గురించి తెలియదు. సమాజంలో ఈ రోజున భారతదేశంలోనే ఈ అణగారినటువంటి కులాలు ఏవైతే ఉన్నాయో, దళిత వర్గాలు అనబడేటువంటి షెడ్యూల్డ్ కులాలు, షెడ్యూల్డ్ తెగలు, ఇవి మనకి స్వాతంత్రం రానప్పటి నుంచి కూడా ఈ కులాలు ఉన్నాయి. ఆ రోజుల్లో బ్రిటిషులు మనల్ని పరిపాలించినప్పుడు కూడా ఈ కులాలకి సంబంధించి ఒక స్పెషల్గా వాళ్ళకి కొన్ని ప్రొవిజన్స్ వాళ్ళ రాజ్యాంగంలో కూడా పొందుపరచబడి ఉన్నారు. వాటిల్ని మనకి స్వాతంత్రం వచ్చిన తర్వాత కూడా మన రాజ్యాంగంలో కూడా రాజ్యాంగకర్త చైర్మన్ అయినటువంటి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు, ఆయన కూడా ఈ దళిత పీడిత బహుజన కులానికి సంబంధించినటువంటి వాడు కాబట్టి ఆయన అనుభవించినటువంటి ఆ అనుభవాలన్నింటినీ కూడా క్రోడీకరించుకొని ఆయన చైర్మన్గా ఉన్నటువంటి సమయంలోనే ఇండియన్ కాన్స్టిట్యూషన్ని రీరైట్ చేసే దాంట్లో ఈ షెడ్యూల్డ్ కులాలకి, షెడ్యూల్డ్ తెగలకి సంబంధించి కొన్ని రాజ్యాంగపరమైనటువంటి హక్కులు కల్పించారు ఆయన వాళ్ళకి. ఈ రెండు కులాలకు మాత్రమే, షెడ్యూల్ కులాలు, షెడ్యూల్ తెగలకి హక్కులు కల్పించారు.
సో వాటిల్ని ఇంకెవరు తీసేయలేరు, వాటిల్ని ఎప్పటికీ తీయలేరు. చాలా మందికి తెలియదు ఈ విషయం. దాన్ని ముట్టుకోలేరు, తీయలేరు. కాకపోతే దాంట్లో కొన్ని మార్పులు చేర్పులు ఏదైనా చేసేదానికి అవకాశం ఉంటుంది తప్పితే దాన్ని ముట్టుకోలేరు. అదేవిధంగా మీరు చెప్పినటువంటి విషయం ఇంకొకటి, జాతీయ ఎస్సీ ఎస్టీ కమిషన్ మీరు మెంబర్గా ఉన్నప్పుడు ఎటువంటి సవాళ్ళైనా మీరు చూసారా అని చెప్పాను. ఎదుర్కొన్నారా అని. అసలు చాలా మంది ప్రజలకి జాతీయ ఎస్సీ ఎస్టీ కమిషన్ ఉందనే విషయం కూడా తెలియదు. అయ్యో, ఇది నిజంగా ఆవేదన కలిగించే అంశం. అదే చెప్తుండేది. ఇప్పుడు ఎందుకంటే నేను మెంబర్గా ఉన్నప్పుడు కొన్ని ఛాలెంజెస్ నేను చూశాను, ఫేస్ చేశాను. బట్ అవన్నీ కూడా ఏంటంటే రాజ్యాంగపరమైనటువంటి అంశాలు కాబట్టి మమ్మల్ని ఎవరు కూడా వచ్చి ప్రశ్నించేవాళ్ళు కాదు. ఎందుకంటే ఇట్ ఈస్ ఎ కాన్స్టిట్యూషనల్ బాడీ. ఆర్టికల్ 338 ఆఫ్ ఇండియన్ కాన్స్టిట్యూషన్, ఈరోజు కూడా మీరు రాజ్యాంగం మన కాన్స్టిట్యూషన్ బుక్ తీసుకుంటే ఆర్టికల్ 338 కింద పొందుపరచబడింది జాతీయ ఎస్సీ ఎస్టీ కమిషన్ అని చెప్పాను. సో నేను 2 సెక్షన్లకి ఐఎమ్ ది లాస్ట్ మెంబర్ ఫర్ దట్ కమిషన్. యు ఆర్ ద లాస్ట్ మెంబర్. తర్వాత కమిషన్ని విడగొట్టారు. నేను ఉండంగానే విడగొట్టారు. భాజపా ప్రభుత్వంలోనే విడగొట్టబడింది. ఎస్సీ కమిషన్ సపరేట్గా, ఎస్టీ కమిషన్ సపరేట్గా. దానికి ఏం చేశారు అని అంటే ఆర్టికల్ 338 ఎస్సీ కమిషను, 38A ఎస్టీ కమిషన్గా అంతే ఏ చేర్చారు. మళ్ళీ తర్వాత 2018లో మోడీ గారు ప్రధానమంత్రిగా ఉండి బీసీ కమిషన్ కూడా 338B కింద చేర్చారు. సో అంతేగాని ఆ ఆర్టికల్ 338 అనే దాన్ని మాత్రం తీసేయలేరు, అర్థమవుతుంది నాకు. సో కాబట్టి దీంట్లో ఏదన్నా అడిషన్స్ చేయాల్సిందే తప్పితే దీని టోటల్గా ఈ యొక్క రాజ్యాంగబద్ధమైనటువంటి హక్కుల్ని తీసేటువంటి అధికారము కేంద్ర ప్రభుత్వానికి లేదు, కేంద్ర హోంమంత్రిత్వానికి శాఖకి లేదు, దేనికి లేదు. కానీ అన్ఫార్చునేట్లీ ఏమిటంటే బాధాకరమైనటువంటి విషయము, మన దేశంలో ఈ అణగారిన వర్గాల యొక్క లిటరసీ అనేది చాలా తక్కువ. దానివల్ల వాళ్ళకి ఏం జరుగుతున్నది అనేటువంటిది తెలియదు. తెలిసినటువంటి వ్యక్తులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు అంతో ఎంతో చదువుకొని ప్రైవేటు రంగ సంస్థల్లో, అంటే కేంద్ర ప్రభుత్వం PSU సెక్షన్స్లో పనిచేస్తున్నటువంటి ఉద్యోగస్తులు. సో వాళ్ళకి ఏదన్నా అన్యాయం జరిగినప్పుడు మాత్రమే కమిషన్ దగ్గరకు వచ్చేవాళ్ళు. ఓకే, అణగారిన వర్గాలు ఎవరైతే ఉన్నారో అసలు వాళ్ళకి తెలియదు. అసలు దారిద్ర్యకు దిగువ ఉన్న వాళ్ళకి అసలు ఈ కమిషన్ ఉందన్న విషయం వాళ్ళకి తెలియదు. ఓకే, ఈ ఉద్యోగులకు, ఉద్యోగ సంఘాల వాళ్ళకే తెలిస్తే అంతే. ఉద్యోగ సంఘం అంటే ఎక్కడ ఏంటి, ఉద్యోగం చేసే వాళ్ళే 10 మంది కలిసి ఒక సంఘం పెట్టుకుంటారు అంతే. ఇట్ ఈస్ ది వెల్ఫేర్ ఆఫ్ ది షెడ్యూల్డ్ కాస్ట్ అండ్ షెడ్యూల్డ్ ట్రైబ్ వెల్ఫేర్ అసోసియేషన్స్ అంటారు. అవును. సో ఈ సంఘాల వాళ్ళు మాత్రమే కమిషన్ దగ్గరికి వచ్చి మేము పలానా డిపార్ట్మెంట్లో పనిచేస్తున్నాము, మాకు ఈ అన్యాయం జరిగింది అని చెప్పానని వచ్చేవాళ్ళు. సో ఆ అన్యాయం ఎట్లా జరిగింది ఏమిటి అని రివ్యూ చేసేటువంటి అధికారం కమిషన్కు ఉంది కాబట్టి ఆ కన్సల్డ్ డిపార్ట్మెంట్ యొక్క అధికారి ఎవరైతే ఉంటారో, చైర్మనా, MDనా, లేకపోతే EDనా, ఎవరైతే హెడ్ ఆఫ్ ది ఇన్స్టిట్యూషన్ ఉంటారో వాళ్ళని కమిషన్కి పిలిపించి వాళ్ళ సమస్యలను పరిష్కరిస్తూ ఉండేది. బట్ మీరు చెప్పినటువంటి పాయింట్ ఏదైతే సినిమాలో చూశాను నేను, ఈ విధంగా జరిగింది అని చెప్పి అంటున్నారో, షెడ్యూల్డ్ ట్రైబ్కి సంబంధించినటువంటి సెక్షన్ ఇది. యానాదులు, ఎరుకుల వాళ్ళు, తర్వాత ఇంకా కొన్ని ట్రైబ్స్ కొన్ని ఉన్నాయి. అంటే ఇది ప్రెసిడెన్షియల్ ఆర్డర్, 1950 ప్రెసిడెన్షియల్ ఆర్డర్ కింద ప్రతి రాష్ట్రంలో కూడా షెడ్యూల్ కులాల వాళ్ళు ఎవరు, షెడ్యూల్ తెగల వాళ్ళు ఎవరు అని ప్రెసిడెన్షియల్ ఆర్డర్లోనే లిఖించబడ్డారు. సో ఆంధ్రప్రదేశ్లో ఉండేటువంటి షెడ్యూల్ కులాల వాళ్ళు ఎవరు, షెడ్యూల్ తెగల వాళ్ళు ఎవరు అని చెప్పానని
రాయబడి ఉన్నాయి. వాటిల్లో మన రాష్ట్రంలో ఉదాహరణకి తీసుకుంటే, మన రాష్ట్రంలో షెడ్యూల్డ్ కులాలుగా ఉన్నటువంటి వాళ్ళు బెంగళూరుకు పోతే అక్కడ బీసీలుగా ఉంటారు అక్కడ. సో అదే మహారాష్ట్రకు పోతే అక్కడ ఇంకొక క్యాస్ట్గా ఉంటారు. సో అట్లా ఈ యొక్క జనాభా ప్రాతిపదిక మీద ఈ ప్రెసిడెన్షియల్ ఆర్డర్లో ఏదైతే లిఖించబడ్డాదో వాళ్ళని మాత్రమే ఆ రాష్ట్రంలో వాళ్ళని షెడ్యూల్డ్ కులాలుగా, షెడ్యూల్డ్ తెగలుగా పరిగణించబడతారు. ఇది కాకుండా కేంద్ర ప్రభుత్వము భారతదేశం మొత్తంలో కూడా షెడ్యూల్డ్ కులాలు ఏవి, షెడ్యూల్డ్ తెగలు ఏవి అని చెప్పనని కొన్ని కామన్గా ఉన్నటువంటి కులాలని కూడా ఐడెంటిఫై చేసి పెడతారు. అంటే సెంట్రల్ గవర్నమెంట్ ఇన్స్టిట్యూషన్స్లో రిజర్వేషన్ పాలసీ ఇంప్లిమెంటేషన్ చేసేటప్పుడు ఏ రాష్ట్రం నుంచి వచ్చారు, ఆ రాష్ట్రంలో ఇతను షెడ్యూల్డ్ కులమా, షెడ్యూల్డ్ తెగలకు సంబంధించిన వాళ్ళని. అంటే ఈ రిజర్వేషన్ పాలసీ అనేది, షెడ్యూల్డ్ కులాలు తెగలు అనేది ఒక ఎడ్యుకేటెడ్, అంతో ఎంతో నాలెడ్జ్ ఉండి ఉద్యోగం చేసుకుంటున్నటువంటి రాష్ట్ర ప్రభుత్వము, కేంద్ర ప్రభుత్వ ఉద్యోగస్తులు, అదేవిధంగా కేంద్ర ప్రభుత్వ ఆధీనంలో ఉన్నటువంటి సంస్థల్లో పనిచేసే వాళ్ళకి మాత్రమే దీని గురించి తెలుసు తప్పితే నార్మల్గా డే టు డే లైఫ్లో పనిచేసుకునేటువంటి కూలీలు కానీ, లేదంటే వ్యవసాయ కూలీలు కానీ, మిగతా అదర్ షెడ్యూల్ తెగలకు సంబంధించిన వాళ్ళు, షెడ్యూల్ కులాలకు సంబంధించిన వాళ్ళకి అసలు ఈ కమిషన్ గురించి తెలియదు. తర్వాత రెండో విషయం మీరు అడిగింది, అసలు ఏమిటి వీళ్ళ యొక్క పరిస్థితి. అవును, జైళ్ళల్లో కూడా ఈ విధంగా జరుగుతుందని చెప్పని అన్నారు. ఫలానా కులం అయితే నువ్వు దొంగవి, ఫలానా కులం అయితే ఖచ్చితంగా నువ్వు నేరస్తుడివి అని వాళ్ళ మీద, వాళ్ళు చెయ్యకపోయినా వాళ్ళ మీద ముద్ర వేసి వాళ్ళని తిరిగి మళ్ళీ జైల్లోకి పంపించడం. నార్మల్గా శ్రీకాంత్ గారు, షెడ్యూల్డ్ కులాలకు సంబంధించిన వాళ్ళంతా కూడా వ్యవసాయ కూలీలుగా ఉంటారు. వెదర్ దే బిలాంగ్స్ టు ది ఎన్ని సబ్ కాస్ట్లు ఉన్నాయో వాటిల్లో వాళ్ళంతా కూడా ఏంటంటే వ్యవసాయ కూలీలు, లేదంటే ఎక్కడన్నా పని చేసుకునేటువంటి వర్గాలకి సంబంధించి చేతి పనుల వృత్తులు వాటిలో ఇట్లా పని చేసుకునే వాళ్ళుగా ఉంటారు. షెడ్యూల్ తెగలు అనేటువంటి వాళ్ళు ఎవరైతే షెడ్యూల్ ట్రైబ్స్ అంటున్నామో మనం, వాళ్ళంతా కూడా దే ఆర్ ఫారెస్ట్ బేస్డ్ పీపుల్. తెగలు ట్రైబల్స్ వాళ్ళు హిల్ టైప్ ఆఫ్ ఏరియాస్లోనే ఉంటారు వాళ్ళు. మీరు తీసుకుంటే ఇప్పుడు మనకు సంబంధించి ఆంధ్రప్రదేశ్, అరకు, పాడేరు ఇవన్నీ కూడా అటుపక్క కానీ, ఇటు ఆదిలాబాదు ఈ ఏరియాలో కానీ, ఇటుపక్క శ్రీశైలం కానీ, సో ఇట్లా హిల్ కొండలు, అడవులు ఎక్కడైతే ఉంటాయో ఆ ఏరియాలో ఉండే వాళ్ళంతా కూడా షెడ్యూల్ ట్రైబ్స్. ఇప్పుడు అదే కంప్లీట్గా మనకు నార్త్ ఈస్టర్న్ స్టేట్ తీసుకుంటే 7 sisters అంటాం మనం. 7 sisters, ఒక బ్రదరు. సిక్కిం ఈజ్ వన్ బ్రదర్. మిగతా వాళ్ళందరూ కూడా 7 sisters. ఎవరు? మణిపూరు, మిజోరాము, నాగాలాండ్, త్రిపుర, అస్సాము, మేఘాలయ, ఇవన్నీ 7 sisters. సో వీళ్ళంతా కూడా కొండ జాతి ప్రజలు, వాళ్ళందరూ కూడా ట్రైబ్సే. ఆ మధ్య జరిగినటువంటి మణిపూర్లో జరిగినటువంటి హింసాకాండ ఏదైతే ఉందో, ఆ మణిపూర్ ఘటన అది కూడా ఫ్రమ్ ట్రైబల్స్ వర్సెస్ నాన్ ట్రైబల్స్కి జరిగినటువంటి విషయమే అది. సో వీళ్ళకి అందరికీ కూడా కాన్స్టిట్యూషన్లో కొన్ని ప్రొవిజన్స్ ఉన్నాయి. వీళ్ళకి ఆ హక్కులు వాళ్ళకి తెలియదు. ఆ హక్కులు వాళ్ళు తెలుసుకున్న వాళ్ళు అడిగితేనేమో ఇటువంటి దాడులు జరుగుతాయి. సో మీకు ఉదాహరణకి SC/ST యాక్ట్ ఏదైతే ఉందో అంతకుముందు లేదు. ఈ యాక్టు మన ఆంధ్రప్రదేశ్ వల్లే వచ్చింది. మన ఆంధ్రప్రదేశ్ వల్ల? ఓ, ఎలా అంటే మన రాష్ట్రంలో జరిగినటువంటి షెడ్యూల్డ్ కులాలకి మీద జరిగినటువంటి అత్యాచారాలు, మానభంగాలు, తర్వాత వాళ్ళ మీద జరిగినటువంటి దాష్టికాల వల్ల కారంచేడు, పదిరికుప్పం, నీరుకొండ, ఇటువంటి ఇష్యూస్ వల్ల, చుండూరు ఈ ఇష్యూస్ వల్ల, లక్ష్మీపేట, ఇంకా ఇట్లా మనం ఇన్ని జరిగినాయి. ఇక్కడ ఇన్ని జరిగిన తర్వాత
ఈ ఆర్గనైజేషన్ లీడర్స్ ఎవరైతే ఉన్నారో, దళితోద్యమానికి దాదాపుగా అస్తిత్వ వేదికలు ఇవన్నీ. ఎస్, వీళ్ళందరూ కలిసి ఒక ప్లాట్ఫామ్ మీదకి వచ్చి సుదీర్ఘమైనటువంటి పోరాటం చేయడం వల్ల చుండూరు ఇష్యూతో అప్పట్లో యాక్టివ్గా ఉన్నటువంటి కత్తి పద్మారావు గారు, అవును. తర్వాత మిగతా బొజ్జా తారకం గారు, మీకు సన్నిహితులు బొజ్జా తారకం గారు, వాళ్ళ లేరు, స్మరించుకోవాలి వారు. జేబి రాజు గారు, తర్వాత టివి నారాయణ, తర్వాత ఇంకా చాలా మంది అంటే బ్యూరోక్రాట్స్ గా ఉండి కూడా పివి సునీల్ కుమార్ గారు. yes. సో కాబట్టి ఇట్లా కొంతమంది ఆ రోజు ఆఫీసర్లుగా ఉండి కూడా ఇటువంటి ఉద్యమాలకి చేయూతనిచ్చి ముందుకు నడిపించి చేసినందువల్ల వీళ్ళు కేంద్ర ప్రభుత్వం మీద ఒత్తిడి తీసుకొని వచ్చి మాకు రక్షణ కావాలి, సో కాబట్టి మాకు రాజ్యాంగంలో పొందుపరిచినటువంటి హక్కులు ఉన్నప్పటికీ కూడా మమ్మల్ని ఈ విధంగా సమాజంలో వెలివేసి అన్టచబిలిటీ అనే దాన్ని ఎప్పుడైతే కాన్స్టిట్యూషన్లోనే అసలు తీసివేయబడిందో, వీళ్ళని ఇంకా అన్టచబుల్గానే చూడడం అనేది చాలా దురదృష్టకరం. ఇప్పుడు ఏ మనిషి కూడా నేను ఫలానా కులంలో పుట్టాలని చెప్పానని కోరుకొని ఆ కులంలో పుట్టరు. మనిషి మనిషే. కాకపోతే మనిషిని మనిషిగా కూడా గౌరవించలేనటువంటి సమాజంలో ఇంకా మనం ఉన్నామా? స్వాతంత్రం వచ్చి 75 సంవత్సరాలు మనం ఆజాదీ కా అమృత్ జరుపుకుంటున్నటువంటి తరుణంలో కూడా ఇంకా మీరు ఈ ప్రశ్నలు అడుగుతున్నారు అని అంటే నిజంగా నాకు చాలా బాధ అనిపిస్తుంది. వాస్తవంగా చెప్పాలి అని అంటే ఎస్సీ ఎస్టీ కేసు దాని అంటే అప్పుడు ఆ ఉద్యమాలతో వచ్చినటువంటి చట్టమే ఎస్సీ ఎస్టీ యాక్ట్. ఆ ఉద్యమాలతో వచ్చింది. ఆ ఉద్యమాలతో వచ్చినటువంటిది పిఓఏ యాక్ట్ అంటారు దీన్ని, అంటే ప్రివెన్షన్ ఆఫ్ అట్రాసిటీస్ యాక్ట్ 1989. అంతే, కారంచేడు ఘటన తర్వాత ఏర్పడినటువంటి చట్టం ఇది. సో ఈ చట్టం కింద ఎవరినైనా బుక్ చేశారు అని అంటే ఇట్ ఈస్ ఎ నాన్ బెయిలబుల్ సెక్షన్ యాక్ట్ అనమాట. ఇది ఏ సెక్షన్ దాంట్లో ఏ సెక్షన్లో బుక్ అయినా కానీ పిఓ యాక్ట్ కింద కంపల్సరీగా అది నాన్ బెయిలబుల్లో వాళ్ళకి బెయిల్ రాదు. అన్ఫార్చునేట్లీ ఈ మన పోలీసు వాళ్ళు దాన్ని ఇన్వెస్టిగేట్ చేయాలి, పెట్టాలి కాబట్టి వాళ్ళు ఇష్టం వచ్చిన పద్ధతిలో వాళ్ళు చేస్తూ ఉన్నారు. అది కరెక్ట్ కాదు. మీకు ఈ సందర్భంగా మీకు నేను ఒక చిన్న విషయాలు కూడా కొన్ని తప్పకుండా సంపత్ గారు చెప్పదలుచుకున్నాను. తప్పకుండా. దిస్ ఈస్ ది గైడ్ లైన్స్ ఆఫ్ పోలీస్ ఆఫీసర్స్ ఇన్వెస్టిగేటింగ్ కేసెస్ అండర్ ఎస్సీ ఎస్టీ పిఓ యాక్ట్ 1989, పీసీఆర్ యాక్ట్ 1955. పీసీఆర్ యాక్ట్ అంటేనేమో మనకి ఆర్టికల్ 17 కింద కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియా హ్యాజ్ అబాలిష్డ్ ది ప్రాక్టీస్ ఆఫ్ అన్టచబిలిటీ. రాజ్యాంగంలోనే ఆర్టికల్ 17 కింద అన్టచబిలిటీ అనే దాన్ని ఎరాడికేట్ చేశారు. తర్వాత అన్టచబిలిటీ అఫెన్సెస్ తీసేసిన తర్వాత 1955లో ది ప్రొటెక్షన్ ఆఫ్ సివిల్ రైట్స్ అని చెప్పని పెట్టి 1955లోనే హ్యూమన్ రైట్స్ ఎట్లాగా మనకి ఉన్నాయో ఆ హ్యూమన్ రైట్స్ని ప్రొటెక్షన్ ఆఫ్ సివిల్ రైట్స్ అనేటువంటి చట్టాన్ని తీసుకొని వచ్చింది కేంద్ర ప్రభుత్వం. ఒకసారి చూడండి మీరు, ఇది తప్పకుండా ప్రజలకు కూడా చూపించండి దీన్ని. ఇది పోలీస్ ఆఫీసర్స్కి ఎస్పెషల్లీ దీస్ ఆర్ ది గైడ్ లైన్స్ ఫర్ ది పోలీస్ ఆఫీసర్స్ ఇన్ ది ఎంటైర్ కంట్రీ. ఒక పోలీస్ ఆఫీసరు ఈ ప్రివెన్షన్ ఆఫ్ అట్రాసిటీస్ యాక్ట్ కింద కేసు బుక్ అయితే ఏ విధంగా నువ్వు ఎఫ్ఐఆర్ కట్టాలి, ఏ విధంగా ఇన్వెస్టిగేషన్ చేయాలి అని మొత్తం ఒక 58 రూల్స్ దీని మీద 58 రూల్స్ ఉన్నాయి. సో దీంట్లో ఏం పట్టించుకోరు ఎవరు. అసలు ఇది ఉన్నట్టు పోలీసు వాళ్ళకి కూడా చాలా మందికి తెలియదు. మామూలుగా ఐపీసీ సిఆర్పిసి సెక్షన్స్ ఏవైతే ఉన్నాయో వాటి గురించి తెలుసు, వాటి గురించి కూడా వాళ్ళకి తెలియదు. ఆఫీసర్లకు సరిగ్గా తెలియదు. కింద మామూలుగా రైటర్స్, తర్వాత కానిస్టేబుల్స్ ఎవరైతే వాళ్ళు ఎఫ్ఐఆర్ బుక్ చేస్తారో వాళ్ళు పెట్టిన సెక్షన్లు వీళ్ళు కూడా మామూలుగా కోర్టుకు పంపిస్తుంటారు. ఇంకొక విషయం, మెయిన్ ఇంపార్టెంట్ విషయం ఏమిటంటే సామాన్యంగా ఈ సెక్షన్స్ కింద మామూలుగా అట్రాసిటీస్ యాక్ట్ కింద బుక్ చేయమని చెప్పానని ఎవరైనా పోలీస్ స్టేషన్ పోయి కంప్లైంట్ కంప్లైంట్ ఇచ్చారనుకోండి, పోలీసు వాళ్ళు ముందు ఆ కంప్లైంట్ తీసుకోరు, వెంటనే తీసుకోకూడదు లేదు, తీసుకోవాలా? ఇట్ ఈస్ ఎ మ్యాండేటరీ. తీసుకోవాలి కానీ తీసుకోరు వాళ్ళు. ఓకే. ఎందుకంటే
అది తీసుకుంటే వాడు ఎఫ్ఐఆర్ చేయాలి. ఎఫ్ఐఆర్ చేస్తే మాత్రం నాన్ అవైలబుల్ సెక్షన్స్. అంతేగా. సో దానికంటూ ఒక సపరేట్ చట్టం ఉంది. ది షెడ్యూల్డ్ క్యాస్ట్ అండ్ షెడ్యూల్డ్ ట్రైబ్స్ ప్రివెన్షన్ ఆఫ్ అట్రాసిటీస్ యాక్ట్ 1989. ఈ చట్టం అసలు ఎట్లా పనిచేయాలి ఇది అనే దాని కింద ఐపీసీ సెక్షన్స్, సిఆర్పి సెక్షన్స్ కూడా ఇచ్చున్నారు. ఈ సెక్షన్స్ కింద మామూలుగా బుక్ చేశారు అని అంటే 10 years ఇంప్రిజన్మెంట్. 10 years ఆ సెక్షన్స్ ఏవైతే పొందుపరచబడినటువంటి సెక్షన్స్ ఏవైతే ఉన్నాయో ఇవి 10 years మీకు ఇదవుతుంది. నా తదుపరి ప్రశ్న ఏంటంటే సంపత్ గారు, కొంచెం సుదీర్ఘమైన ప్రశ్న. ఇప్పుడు ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ ఉంది. మీరు ఇందాక ఏం చెప్పారంటే వాళ్ళు వచ్చి కంప్లైంట్ చేసినటువంటి వెంటనే, అంటే బాధితులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు వచ్చి కంప్లైంట్ చేసిన వెంటనే అది తీసుకోవాలి, కంప్లైంట్ తీసుకోవాలి, ఎఫ్ఐఆర్ ఫైల్ చేయాలి, ఆ తర్వాత నాన్ అవైలబుల్ అవుతుంది. ఇది నిజంగా బాధితులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు నిజంగా ఆవేదన ఎవరైతే చెందుతారో వాళ్ళు వచ్చి వెంటనే కంప్లైంట్ చేస్తే ఖచ్చితంగా జరిగి తీరాల్సిందే. ఇక్కడ ఈ అట్రాసిటీ సెక్షన్ ఏదైతే ఉందో ఈ సెక్షన్ని అడ్డు పెట్టుకొని కొంతమంది అసలు ఏమీ అనకపోయినా కూడా కొంతమంది మీద వీళ్ళు కంప్లైంట్ చేసినటువంటి దాఖలాలు కూడా మనం చూసాం. ఈ రెండింటిని ఎట్లా మీరు విభజిస్తారు, ఏ విధంగా విశ్లేషిస్తారు? అంటే దీంట్లో ఒక 2 విషయాలు ఉన్నాయి శ్రీకాంత్ గారు. చెప్పండి సార్. ఒకటి ఏంటంటే ఇది రాజ్యాంగపరమైనటువంటి హక్కులు కలిగినటువంటి వ్యవస్థ కాబట్టి ఇది ఎస్సీ ఎస్టీ యాక్ట్ అనేది, దీంట్లో మీరు చెప్పినట్టుగా నిజంగా సఫరర్స్ చాలా బాధపడుతున్నారు. అది కాకుండా దొంగ కేసులు పెట్టేవాళ్ళు ఎక్కువైపోయినారు. ఎందుకు ఎక్కువైనారు అని అంటే, మీకు నేను స్టార్టింగ్లో చెప్పినట్టు షెడ్యూల్డ్ కులాల వాళ్ళంతా కూడా వ్యవసాయ కూలీలు, అగ్రికల్చర్ ఆ విధంగా పనిచేసేవాళ్ళు. తర్వాత దీంట్లో ఉండే సబ్ కాస్ట్ని బట్టి ఒకళ్ళు చెప్పులు కుట్టుకునేవాళ్ళు, తర్వాత ఇంకొక పని చేసుకునేవాళ్ళు, తర్వాత ఈ సీవేజీ చేసుకునేవాళ్ళు, స్వీపర్స్ గాను, ఇట్లా మామూలుగా డిఫరెంట్ వాళ్ళ యొక్క జీవనోపాధి కోసం చేసుకుంటూ ఉండేవాళ్ళు. మనకి విలేజెస్లో ఏమవుతుందని అంటే, ఈ పెత్తందారులు ఎవరైతే ఉన్నారో సోకాల్డ్ అప్పర్ క్యాస్ట్ వాళ్ళకు ఉండేటువంటి పొలాల దగ్గర వాళ్ళ దగ్గర వీళ్ళు పనిచేస్తూ ఉండేవాళ్ళు. వ్యవసాయ కూలీలు పాలేరులుగాను వాళ్ళకి కావాల్సినటువంటి వాళ్ళకి సహాయదారులుగా వీళ్ళు పనిచేస్తూ ఉండేవాళ్ళు. నార్మల్గా మనకి విలేజ్లో ఎలా ఉంటుంది, గ్రూపిజం ఉంటుంది. అది రాజకీయమైనటువంటి దాంతో ముడిపడే ఉంటుంది. సో నా పెత్తనం జరగాలి, ఆధిపత్య పోరు, నేను చెప్పిందే వినాలి, చెయ్యాలి అనేటువంటిది ఉంది. సో దాని ద్వారా వీళ్ళు ఏం చేస్తారు అంటే, ఉన్నటువంటి 2 వర్గాల యొక్క పెత్తందారులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఏ రోజు ఎదురెదురుగా పోయేసి వాళ్ళు మాట్లాడుకోరు, వాళ్ళు కొట్లాడుకోరు, వాళ్ళు కత్తులు కటార్లు దూరోళ్ళు వీళ్ళని వెపన్స్గా ఉపయోగించుకుంటారు. ఈ షెడ్యూల్ కులాల వాళ్ళని వీళ్ళని వెపన్స్గా ఉపయోగించుకొని, అరే నీ పేరు మీద మీకు సపరేట్ చట్టం ఉండదు, వాడి మీద కేసు పెట్టు, నేను చూసుకుంటాను మిగతాదని చెప్పి నేను వీళ్ళతో కేసు పెట్టేసి రెచ్చగొట్టడం అనమాట. అంతే. సో దానివల్ల ఏమవుతుందని అంటే, నిజంగా వీడు అసలు వీడికి ఏం తెలియదు, ఏదో మా అయ్యగారు చెప్పారు నేను చేయాలా, ఎందుకు ఆయన దగ్గర పాలేరుగా పనిచేస్తున్నాడు, ఆయన ఇచ్చినటువంటి బ్రతుకు తెరువుతూ వీడు బ్రతుకుతున్నాడు కాబట్టి నమ్మకస్తుడుగా ఉన్నటువంటి వాడు ఆయన చెప్పిందే వేదం వీడికి. సో రాను 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 ఇదంతా ఏమైపోయింది అన్నానంటే, పోలీసు వాళ్ళకి కూడా అరే ఇవి నిజమైన కేసులా కాదా, వీళ్ళకి దొంగ కేసులు పెడుతున్నారా అని చెప్పన్నా ఇమీడియట్గా కేసులు రిజిస్టర్ చేయరు. కొంత ఇన్వెస్టిగేషన్ దాని గురించి మేము చేసుకొని చూస్తాము అని వాళ్ళని పిలిపించి చేస్తారు. దీంట్లో నిజంగా సఫరర్స్ ఉన్నప్పటికీ కూడా కొంతమంది ఏం చేస్తారు అంటే, మేనేజబుల్ థింగ్స్ ద్వారా వాళ్ళని చేసేసి కాంప్రమైజ్ చేసి పంపిస్తూ ఉంటారు. కానీ ఇప్పుడు మీరు చెప్పినటువంటి విషయం ఏదైతే ఉందో, ఈ షెడ్యూల్డ్ కులాల వాళ్ళ చేత కేసులు పెట్టించి
ఈ పొలం గట్ల తగాదాల దగ్గర వాళ్ళ యొక్క ఆవులు గేదెలు వీళ్ళ పొలాలు వచ్చి తిన్నాయని చెప్పానని ఇటువంటి పిటి కేసులతోనే వీళ్ళని కేసులు పెట్టిస్తుంటారు. అవి ఆఖరాకి ఎలక్షన్ టైంకి వచ్చేటప్పటికి పడగ విప్పుతూ ఉంటాయి. మామూలుగా కాదు అసలు, విశ్వరూపం దాలుస్తాయి. సో ఇటువంటివే జరుగుతున్నాయి. ఇదే కాకుండా కొంతమంది ఎడ్యుకేటెడ్ పీపుల్ మళ్ళీ మీకు కొంచెం మనం వెనక్కి వస్తే ఈ షెడ్యూల్ ట్రైబుల్ కింద కొంతమంది ఆఫీసర్లు పెట్టుకుంటారు. కాపు, కొండ కాపు షెడ్యూల్ ట్రైబ్, రెడ్డి కొండరెడ్డి షెడ్యూల్ ట్రైబ్. సో ఇట్లా కొన్ని ఉద్యోగాలు సంపాదించుకునేసేసి వాళ్ళు ఉన్నటువంటి కేసులు కూడా నేను కమిషన్లో ఉన్నప్పుడు చూశాను. నేను సీనియర్ ఐఏఎస్ ఆఫీసర్ల కేసులే ఉన్నాయి. అంటే ఫాల్స్ క్యాస్ట్ సర్టిఫికేట్ మీద సబ్మిట్ చేసేసి వాళ్ళు ఉద్యోగం తెచ్చుకున్నారు, పదోన్నతులు పొందారు. తర్వాత కొంతమంది రిటైర్డ్ అయిపోయిన వాళ్ళు ఉన్నారు, కొంతమంది కాలంలో కలిసిపోయిన వాళ్ళు కూడా ఉన్నారు. అవి కూడా జరిగినాయి. సో కాబట్టి ఈ యాక్ట్ అనేది మిస్యూజ్ అవుతుంది. ఇది మిస్యూజ్ కాకుండా చేయాలి అని చెప్పనని ప్రభుత్వాలు ఎప్పుడు వీటి మీద దృష్టి పెట్టి సారించాల. కేవలం ఈ యొక్క సెక్షన్ని ఓటు బ్యాంకుగానే వాళ్ళు తయారు చేసుకుంటూ వచ్చారు తప్పితే ఎకనామికల్ గ్రోత్ అనేది వీళ్ళకి చేయలేకపోయారు. అదేవిధంగా వీళ్ళకి మిగతా ఫెసిలిటీస్ ఏవైతే ఉన్నాయో కేంద్ర ప్రభుత్వం ఇస్తున్నటువంటి ఇవి కానీ వాటిని కూడా వీళ్ళకి అప్లిఫ్ట్మెంట్ లేదు. ఏదో ఇప్పుడు ఉండే జనరేషన్స్ కొంచెం టెక్నాలజీ పెరిగి అక్కడ ఇక్కడ చదువుకునేసి కొంతమంది ఉద్యోగస్తులు గాను వాటిలు గాను వెళ్ళిపోయేసేసి ఈ సాఫ్ట్వేర్ కంపెనీల్లో వాటిలో చదువుకున్న వాళ్ళు బయట దేశాలకు అట్టపోయి బ్రతుకుతున్నారు తప్పితే ఈ రోజుకి కూడా అసలు మనకంటూ ఒక రాజ్యాంగపరమైనటువంటి సంస్థ మనకు పనిచేస్తుంది మన కోసము, జాతీయ ఎస్సీ ఎస్టీ కమిషన్ ఒకటి ఉంది అని చెప్పానని చాలామందికి తెలియదు. ఒక వ్యవస్థ తెలీదు. సో దాంతో ఏమైపోతుందని అంటే యథా రాజా తజా ప్రజలాగా జరిగింది. ఎంతమంది ఇందులో కార్యవర్గ సభ్యులు సంపత్ గారు? దీంట్లో నేను కమిషన్ మెంబర్గా ఉన్నప్పుడు మొత్తము 7 మెంబర్స్. అంతే. ఇది దేశవ్యాప్తంగా ఒక చైర్మన్, ఒక వైస్ చైర్మన్, 5 మెంబర్లు ఉండేవాళ్ళం. కమిషన్ విడగొట్టిన తర్వాత 5 అయ్యారు. 7 కాస్త 5 అయింది. అంటే చైర్మన్, ఒక వైస్ చైర్మన్, 3 మెంబర్లు. అట్లా ఎస్సీ కమిషన్కి 5, ఎస్టీ కమిషన్కి 5, అంటే టోటల్గా 10 మెంబర్స్ ఉన్నారు. సో అప్పుడు ఉండేటువంటి రూల్స్ రెగ్యులేషన్స్ ఏమిటంటే చైర్మన్ ఎస్సీ క్యాండిడేట్ గానైతే వైస్ చైర్మన్ షుడ్ బి ఎస్టీ క్యాండిడేట్. సో అట్లాగే చైర్మన్ కానీ ఎస్టీ క్యాండిడేట్ గానైతే వైస్ చైర్మన్ షుడ్ బి ది ఎస్సీ క్యాండిడేట్. అట్లా ఉండేదన్నమాట. తర్వాత ఇది సివిల్ కోర్ట్ ట్రైలింగ్. ఇది ఈ ఎస్సీ ఎస్టీ కమిషన్ అనేది దీనికి కొన్ని రూల్స్ ఉన్నాయి, వీటికి మార్గదర్శకాలు. అంటే ఈ కమిషను యొక్క డ్యూటీ ఏమిటి, ఏం చేయాలి, ఎట్లా చేయాలి. సో ఇది మా యొక్క మాన్యువల్, నేషనల్ షెడ్యూల్డ్ క్యాస్ట్ అండ్ షెడ్యూల్డ్ ట్రైబ్ హ్యాండ్ బుక్. ఇది రాజ్యాంగంలో ఉన్నటువంటి హక్కులన్నీ కూడా దీంట్లో పొందుపరిచి వాళ్ళకి రావాల్సినటువంటి కాంపన్సేషన్స్, ఏదన్నా విక్టిమ్స్ జరిగినప్పుడు వాళ్ళకి ఎంత ఇవ్వాలా, ఏమి ఇవ్వాలా, దేని కింద ఇవ్వాలా, ఎట్లా చేయాలని. సో ఇది ఒక పెద్ద సబ్జెక్ట్ ఇది. సో దీనికి సంబంధించి మీకు ఇందాక ఒక సందర్భంలో చెప్తూ మీకు నేను 10 years ఇంప్రిజన్మెంట్ అని చెప్పాను అన్నాను కదా. దిస్ ఈజ్ ది లేటెస్ట్ సుప్రీంకోర్టు జడ్జిమెంట్. ఇది 2023. దీంట్లో మీకు ఒక పదం నేను చూపిస్తాను, మీరు మీ నోటితో మీరే చదవండి, ఎందుకంటే వ్యూవర్స్గా అర్థం కావాలి కాబట్టి. పర్లా మీరు చదివి వినిపించండి ఒకసారి, మీరు కూడా చూస్తే. నేను చూస్తాను తప్పకుండా. మీరు చదవండి. పనిష్మెంట్స్ ఫర్ అఫెన్సెస్ ఆఫ్ అట్రాసిటీస్. హూఎవర్ నాట్ బీయింగ్ ఏ మెంబర్ ఆఫ్ ఏ షెడ్యూల్డ్ క్యాస్ట్ ఆర్ ఏ షెడ్యూల్డ్ ట్రైబ్ commits any offence under the Indian Penal Code 45 of 1860 punishable with imprisonment for a term of 10 years or more against a person or property knowing that such person is
ఏ మెంబర్ ఆఫ్ ఏ షెడ్యూల్డ్ క్యాస్ట్ ఆర్ ఏ షెడ్యూల్డ్ ట్రైబ్ ఆర్ సచ్ ప్రాపర్టీ బిలాంగ్స్ టు సచ్ మెంబర్ షెల్ బి పనిషబుల్ విత్ ఇంప్రిజన్మెంట్ ఫర్ లైఫ్ అండ్ విత్ ఫైన్. సుప్రీంకోర్టు చెప్పిందే, వాళ్ళదే తీర్పు. సో కాబట్టి మామూలుగా చాలా మంది ఏం చేస్తారంటే, ఇదిగో ఇక్కడ ఉంది నా దగ్గర కాగితం అని అంటారు. దాంట్లో ఏముంది ఎవడికి తెలియదు, అన్ని కాగితాలు చిట్టి అంటూ ఉంటారు. సో అందుకు నేను మీ చేత ఎందుకు చదివించాను అంటే, ఈ 10 years ఇంప్రిజన్మెంట్ అనేది వంటిది ఉంది కాబట్టి వీళ్ళు ఏం చేస్తారంటే, పోలీసు వాళ్ళకి సపరేట్గా గైడ్ లైన్స్ ఉన్నప్పటికీ కూడా వాళ్ళకి ఏం గైడ్ లైన్స్ ఉండవు వాళ్ళకి తెలియదు. సో ఈ కేసు ఇది పిఓ యాక్ట్ కింద, ప్రివెన్షన్ ఆఫ్ అట్రాసిటీస్ యాక్ట్ కింద కానీ కేసు బుక్ అయింది అన్నానంటే, దీన్ని ఎంక్వైరీ చేయాల్సినటువంటి డిఎస్పి మాత్రమే, ఒక ఎస్ఐఓ సిఐఓ వాళ్ళు కాదు. నాట్ బిలో ది ర్యాంక్ ఆఫ్ డిఎస్పి. ఓకే, డివైఎస్పీ దీన్ని ఇన్వెస్టిగేటివ్ ఆఫీసర్ ఆయనే చేయాలి. సో నార్మల్గా ఐఓస్ అంటారు, అంటే ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్ అని. వాళ్ళు ఏం చేస్తారంటే ఏ ఎస్ఐనో సిఐనో పంపించేసి వాళ్ళు బెదిరించేసి ఇది చేస్తారు. సో వీళ్ళకి ఇంకొక విషయం తెలియదు ఏంటంటే, ఎప్పుడైతే పోలీస్ స్టేషన్లో వీళ్ళు మామూలుగా కేసులు తీసుకోరో, సామాన్య ప్రజలకి నేను చెప్పేది ఏంటంటే, నా తరఫు నుంచి పోలీస్ స్టేషన్లకు వెళ్ళి మీరు కంప్లైంట్ ఇవ్వండి. వాళ్ళు తీసుకొని పక్షంలో డైరెక్ట్గా స్పెషల్ కోర్ట్స్ ఉన్నాయి. ఎస్సీ ఎస్టీ కోర్టుని మళ్ళీ కాన్స్టిట్యూట్ చేశారు. ఈ కేసెస్ అన్నీ కూడా అట్రాసిటీస్ యాక్ట్కి సంబంధించి బుక్ అయినటువంటి కేసెస్ అన్నీ కూడా వాటికి ఎస్సీ ఎస్టీ కోర్టు ఉంది సపరేట్గా, ప్రతి జిల్లాలోనూ ఉంది. సో అక్కడ ఆ కోర్టులకు వెళ్ళి మీరు జడ్జి గారికి అర్జీ ఇచ్చారంటే, మీకు జరిగినటువంటి అన్యాయాలని మేము మా పలానా ఏరియా పోలీస్ స్టేషన్లో ఉన్నాము, మేము దానికి ఇచ్చినా కానీ తీసుకోవటం లేదని అంటే, జడ్జి గారు సిఆర్పిసి 156 కింద 3 కింద వాళ్ళు ఎఫ్ఐఆర్ బుక్ చేయమని చెప్పి డైరెక్ట్గా ఆర్డర్ ఇస్తాడు. ఇంక చచ్చినట్టు ఎఫ్ఐఆర్ చేయాల్సిందే కదా, చేయాల్సిందే. కానీ వీళ్ళంతా ఏం చేస్తారు అంటే, మామూలుగా స్టేషన్ బెయిల్ ఇచ్చి పంపిస్తూ ఉన్నారు ఇప్పటి వరకు. సో ఆ ప్రాక్టీస్ అనేది వీళ్ళకి, కామన్ పీపుల్కి దీని గురించి, చట్టం గురించి తెలియదు కాబట్టి పోలీసు వాళ్ళు చెప్పిందే నిజం అనుకునేసి జరుగుతూ ఉంది. సంపత్ గారు, ఇక్కడ కులాంతర వివాహాలు జరుగుతాయి. ఇప్పుడు ఎస్సీ హస్బెండ్ ఆర్ ఎస్సీ వైఫ్, వెలుపలి సమాజంలో మీ వారు పలానా అంట కదా, లేకపోతే మీ ఆవిడ పలానా అంట కదా అని పదే పదే ఎత్తి పొడిచేటటువంటి వాళ్ళు కొంతమంది ఉంటారు. ఇది కూడా అట్రాసిటీ కిందకు వస్తుందంటారా? ఖచ్చితంగా వస్తుంది. ఎందుకంటే ఇప్పుడు ఒక కుటుంబంలో ఫార్వర్డ్ క్యాస్ట్ వాళ్ళు ఉంటారు, ఇంకొకళ్ళు అంటే ఒక అమ్మాయి ఫార్వర్డ్ క్యాస్ట్ అయి ఉండి అబ్బాయి షెడ్యూల్ కులానికి, షెడ్యూల్ తెగలకి సంబంధించి ఉంటే ఆటోమేటిక్గా వాళ్ళకి ఇంటర్ కాస్ట్ మ్యారేజెస్ అంటారు. అవును. ఈ ఇంటర్ కాస్ట్ మ్యారేజెస్లో షెడ్యూల్డ్ కులాల వాళ్ళని చేసుకుంటే ఫార్వర్డ్ క్యాస్ట్ వాళ్ళు కూడా షెడ్యూల్ క్యాస్ట్ కింద ట్రీట్ చేయబడతారు. అంటే వాళ్ళకి పుట్టబోయే పిల్లలు వాళ్ళందరూ. తర్వాత వీళ్ళకు ఉండేటువంటి బెనిఫిట్స్ కూడా వాళ్ళకి వస్తాయి. ఒకవేళ అమ్మాయి అయితే, అమ్మాయి ఎస్సీ అయి ఉండి అబ్బాయి ఫార్వర్డ్ క్యాస్ట్ అయినా, ఇప్పుడు మామూలుగా చూస్తూ ఉంటాం మనం, చాలామంది లవ్ మ్యారేజెస్ చేసుకోవడము, విలేజ్లో వాళ్ళందరూ కలిసి వాళ్ళని వెలివేయడము, వాళ్ళని చంపడము, ఇంకా పరువు హత్యల గురించి అయితే చెప్పాల్సిన పని లేదు. ఇటువంటివన్నీ ఉన్నాయి. ఇవి కాకుండా మీరు అన్నట్టు ఇట్లా ఎత్తి పొడుపులు చేయడము, చుట్టుపక్కల వాళ్ళు వీళ్ళు చేస్తూ ఉంటే కూడా దే కెన్ ఫైల్ ఏ కేస్, అంటే కంప్లైంట్ టు ది నియరెస్ట్ పోలీస్ స్టేషన్. వీళ్ళు నన్ను ఈ విధంగా, నా కులం నేను పలానా ఆయన్ని చేసుకున్నాను కాబట్టి నన్ను ఈ విధంగా చేస్తున్నారు అని చెప్పానని, దే ఆర్ డిస్క్రిమినేటింగ్ హిమ్. డిస్క్రిమినేషన్ కిందకే వస్తుంది. డిస్క్రిమినేషన్ కింద బుక్ చేస్తే ఆటోమేటిక్గా పిఓ యాక్ట్ వర్తిస్తుంది, అట్రాక్ట్ అవుతుంది. సో అట్రాక్ట్ అయింది అని అంటే ఆటోమేటిక్గా వాళ్ళకి మళ్ళీ ఇందాక మీరు చదివినటువంటి సెక్షన్ల కింద 10 సంవత్సరాలు కారాగార శిక్ష విధించబడుతుంది. సన్నిహితులు, ఆత్మీయులైన ముద్దా తారక గారు నాన్నగారు ముద్దా అప్పలస్వామి గారు, ఆయన రిపబ్లికన్ పార్టీ ఆఫ్ ఇండియా అభ్యర్థిగా కూడా ఆయన పోటీ చేసి గెలిచారు. అమలాపురం ద్విసభ్య నియోజకవర్గంగా ఉన్నప్పుడు ఆయన ప్రచారానికి అంబేద్కర్ గారు వెళ్ళారు. అమలాపురం వెళ్ళారు అంబేద్కర్ గారు, డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు. వారు ఈ దళితుల దేవాలయ ప్రవేశం ఏదైతే ఉందో
దానికోసం నడుం బిగించినటువంటి ఒక మహానుభావుడు. తెలుగు నేల మీద వారి గురించి జరగాల్సినటువంటి చర్చ జరగలేదు. చాలామందికి వారి గురించి తెలియదు. బొత్స తారకం గారు నాన్నగారి గురించి తెలియదు. తారకం గారు ఆయన బాగా సోషల్ లైఫ్లో అందరితో కలివిడిగా ఉండేవారు, ఫ్రెండ్స్. ఆయన లాయర్ కాబట్టి అట్లా హీఈస్ వెరీ ఫెమిలియర్. వాళ్ళ నాన్నగారి గురించి చాలా తక్కువ మందికి తెలుసు. అసలు తిరుమలలోకి మొట్టమొదటిసారి ఆ దళితుల్ని ఆలయ ప్రవేశం అంటే దర్శనం కోసం వాళ్ళని ప్రవేశం చేయించినటువంటి ఘనత ఆయనకే దక్కుతుంది. అంత క్రితం ఏంటంటే మాలగుండ అంటారు. తిరుమల అలిపిరి దగ్గర మాలగుండ అనమాట. అక్కడికి దళితులు వచ్చి అక్కడ కొబ్బరికాయలు కొట్టి అక్కడ తల్లిలాలు సమర్పించి ఆ గుండు ఉంటుంది. ఆ పెద్ద గుండే వెంకటేశ్వర స్వామి వాళ్ళకి. ఆ పెద్ద గుండుకి వీళ్ళు పూజలు చేసి పసుపు కుక్కలన్నీ చల్లి వెళ్ళిపోయినటువంటి పరిస్థితుల నుంచి ఆ తర్వాత ఆ స్థాయికి రావడానికి వెనుక చాలామంది విశేషమైనటువంటి కృషి చేశారు. ఇక్కడ మనం ఎంతోమంది మహానుభావుల గురించి దళితోద్యమంలో ప్రస్తావిస్తుంటారు. చాలా పేర్లు అయ్యంకళి గురించి, నారాయణ గురు గురించి, పెరియార్ ఈవి రామస్వామి నాయకర్ గారి గురించి, ఇట్లా చాలామంది పేర్లు ప్రస్తావనకు వస్తాయి. అయితే అట్లాగే సాహు మహారాజ్ గురించి, వీళ్ళందరి గురించి. ఇక్కడ బొజ్జాపల్ స్వామి గారి గురించి అసలు ఎవరికి తెలియదు. ఒకసారి ఈ దళితులు ఆ ఆలయ ప్రవేశం ఏదైతే ఉందో దాని గురించి అసలు ఎప్పుడు ఇది జరిగింది ఒకసారి మీ మాటల్లో వినాలండి నాకు. అంటే శ్రీకాంత్ గారు మీరు చెప్పింది 100% వాస్తవం. బట్ నాకు కూడా బొజ్జా తారకం గారి ఫాదర్ విషయంలో నాకు కూడా అంత పెద్ద అవగాహన లేదు. ఎందుకంటే నేను కూడా అప్పుడు మీరు తారకం గారి ఆ తర్వాత ఇంకా అంటే తారకం గారు మా ఫాదరు ఇద్దరు కూడా వాళ్ళిద్దరు ఆ సమకాలికులుగా. ఆయన మా ఫాదర్ ఇంజనీర్ కాబట్టి ఆయనకి సంబంధించిన డిపార్ట్మెంటల్ ఇష్యూస్ ఏదైనా కేసులు ఉంటే తారకం గారు హైకోర్టులో ప్రాక్టీషనర్ కాబట్టి చేస్తూ ఉంటే అట్లా నాకు తారకం గారితో బాగా పరిచయం ఏర్పడి, పైగా ఏందన్నానంటే ఎస్సీ ఎస్టీలకు సంబంధించి కేసెస్ ఏదైనా వస్తే కూడా తారకం గారు సర్వీస్ చేసేవాళ్ళు. ఆయన ఏమి ఫీజులు తీసుకొని చేసేటువంటి వ్యక్తులుగా కాదు. నార్మల్గా సోషల్ యాక్టివిస్ట్. కానీ తను దళిత ఉద్యమాల్లో పనిచేస్తూ దళితుల మీద ఈ పోలీసు వాళ్ళు పెడుతున్నటువంటి కేసెస్ ఏవైతే ఉన్నాయో వాటిని అన్నింటినీ కూడా లోయర్ కోర్ట్స్ కానీ, హయ్యర్ కోర్ట్స్లో కానీ, హైకోర్టులో కానీ వాటిలో ప్రజెంట్ చేసి వాళ్ళకి అండదండలుగా ఉన్నారు. అట్లా నాకు తారకం గారితో బాగా పరిచయంగా ఉండేది. తర్వాత మీరు చెప్పినట్టు దేవాలయాల్లో అసలు దళితులకి ప్రవేశం కోసము తారకం గారి ఫాదర్ ఎప్పటి నుంచో ఆయన అదొక ఉద్యమంగా తీసుకొని పనిచేసినటువంటి వ్యక్తుల్లో ఆయన ఒక ఆయన. తర్వాత ఆయన ద్వారా తిరుమల తిరుపతి దేవస్థానంలో ఒక షెడ్యూల్డ్ కులాల వారిని మెంబర్గా పెట్టాలి అనేటువంటిది కంపల్సరీగా. ఆయన కూడా ఒక మెంబర్ ఆఫ్ లెజిస్లేటివ్ అసెంబ్లీలో ఉన్నారు కాబట్టి దాన్ని చట్టసభల్లోనే ఆయన ఫైట్ చేసి ఆయన పుణ్యమా అంటూ ఈ రోజున తిరుమల తిరుపతి దేవస్థానంలో ఉన్నటువంటి మెంబర్స్లో ఒక ఎమ్మెల్యేని కంపల్సరీగా ఎస్సీ ఎమ్మెల్యేని దాంట్లో మెంబర్గా చేస్తున్నారు. బట్ అది ఆయన యొక్క ఇదే, కానీ ఎవరికి తెలియదు. అదేవిధంగా మీకు ఈ సందర్భంగా నేను ఇంకోటి గుర్తు చేయదలుచుకున్నాను. అది మన ప్రతిభా భారతి గారి ఫాదరు పున్నయ్య గారు, జస్టిస్ పున్నయ్య గారు. సో ఈ 2 గ్లాసుల సిస్టమ్ మీద, విలేజెస్లో జరుగుతున్నటువంటి అట్రాసిటీస్ మీద అప్పుడున్నటువంటి ప్రభుత్వం జస్టిస్ పున్నయ్యాస్ కమిషన్ అని చెప్పానని ఒక కమిషన్ని కాన్స్టిట్యూట్ చేసింది. ఓకే. ఆ కమిషను జస్టిస్ పున్నయ్య గారు సింగిల్ మ్యాన్ చైర్మన్గా ఉండి మొత్తం 23 జిల్లాలు, అంటే అప్పుడు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో 23 జిల్లాలు మొత్తం తిరిగి గ్రామాన తిరిగి ఏ గ్రామంలో ఏ విధంగా ఉన్నారు, దళితుల యొక్క స్థితిగతులు ఏమిటి, ఇంకా ఈరోజు కూడా 2 గ్లాసుల సిస్టము ఎక్కడెక్కడ నడుస్తుంది, ఇంకా ఎక్కడెక్కడ విలేజెస్లో వీళ్ళకి ఎంట్రీ లేదు, ఎక్కడెక్కడ దేవాలయాల్లో వీళ్ళకి ఎంట్రీ లేదు. ఆ రోజుల్లో మామూలుగా దళితులు అంటే మేము చూసింది కాదు, విన్నది, దళితులు చెప్పులు వేసుకొని నడిచేవాళ్ళు కాదు. ఒకవేళ వేసుకొని ఉన్నా కానీ చెప్పులు తీసి చేత పట్టుకునేసి ఉత్తకాలతో నడుచుకుంటూ పోవాలా.
మళ్ళీ వాళ్ళ వెనకాల ఒక తాటాకు కట్టుకొని అవును. వాళ్ళు నడిచినటువంటి అడుగులు చెరిపేసే విధంగా వాళ్ళు పోయేటువంటి నడుము కట్టుకొని తిరిగి. సో అట్లా తిరిగేటువంటి చూసాం. ఈ గ్లాస్ కూడా ఏంటంటే మెడలో వేసుకుని ఉండేవాళ్ళు గ్లాస్. నేను బాగా చిన్నతనంలో కొన్ని విలేజెస్ లో నాకు అర్థమయ్యేది కదా. తర్వాత విన్నప్పుడు వాటి గురించి తెలుసుకున్నప్పుడు చాలా ఆవేదన కలుగుతుంది. ఒక మనిషిని దాదాపు ఒక జంతువులాగా ప్రవర్తించమని చెప్పినట్టే, అలా జీవించమని చెప్పినట్టే కదా. అట్లా అంత అన్టచబిలిటీ అనేది ఉన్నది. సో రాను 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 ఇటువంటి కమిషన్లు వేసి ప్రభుత్వాలు కొంత ఎడ్యుకేషను చదువుకున్నటువంటి వాళ్ళు కొంచెం ఈ సెక్షన్ నుంచి వచ్చినటువంటి వాళ్ళు గొంతెత్తి ఒక ఐకమత్యంతో ఒక యూనియన్గా తయారయ్యి ఎంప్లాయీస్లో కానీ తర్వాత విలేజెస్లో కానీ అంబేద్కర్ ఆర్గనైజేషన్స్, వెల్ఫేర్ ఆర్గనైజేషన్స్ ఇట్లా పెట్టుకొని ఒక యూనిట్కి వచ్చిన తర్వాత జస్టిస్ పున్నయ్య రికమెండేషన్ మీద అప్పుడు ఉన్నటువంటి ప్రభుత్వాలు ఒక 74 జీవోలు ఇష్యూ చేసింది. నేను మెంబర్ అయిన తర్వాత 2023లో చాలామంది దళిత ఆర్గనైజేషన్స్ వాళ్ళందరూ కూడా వచ్చి నా దగ్గరకు వచ్చి, సార్ మాకు ఎస్సీ ఎస్టీలకు సంబంధించి 2003లో కదా, 2003లో నేను అపాయింట్ అయ్యాను. అప్పుడు నన్ను వాజ్పేయి గారు ప్రైమ్ మినిస్టర్గా ఉండి అబ్దుల్ కలాం గారు నన్ను అపాయింట్ చేశారు. సో ఆ పరిస్థితుల్లో నేను అసలు జస్టిస్ పున్నయ్య రికమెండేషన్స్ ఏమిటి అని చెప్పానని నేను ఆ యొక్క రిపోర్ట్స్ తెప్పించుకొని వాటిని అన్నిటినీ చదివి చూసి మా జాతీయ కమిషను దీంట్లో మేము ఎవ్రీ ఇయర్ మామూలుగా ఏం చేస్తామన్నానంటే రాష్ట్రపతికి ఒక నివేదికను సమర్పించాలి. సంవత్సరం ఎండింగ్లో ఏ మెంబర్సు ఎక్కడెక్కడ తిరిగాము, ఏమేమి కేసెస్ వచ్చినాయి, వాటిని ఎంతవరకు కమిషన్ సైడ్ నుంచి మనం సాల్వ్ చేయగలిగాము అనేటువంటి ప్రోగ్రాంలో మేము ఆ మీటింగ్ ఎవ్రీ 2 monthsకి 3 monthsకి ఒకసారి ఆల్ మెంబర్స్ అలాంగ్ విత్ ది చైర్మన్ అందరం కలిసి మేము కూర్చొని రిపోర్ట్ ఇస్తూ ఉంటాం అన్నమాట. దాంట్లో భాగంగా నా వంతు వచ్చినప్పుడు నేను మా కమిషన్లో ఉన్నటువంటి చైర్మన్ని, వైస్ చైర్మన్ని, సెక్రటరీని అందరిని కలిసి నేను ఒక ప్రశ్న వేసేవాళ్ళకి, సార్ నాకు ఒక చిన్న క్వశ్చన్ ఉంది అని చెప్పని. మా చైర్మన్ గారు ఏమన్నారు అంటే, లేదు మీరు చాలా యాక్టివ్ డైనమిక్ లీడర్, మీ గురించి మేము కూడా విన్నాను, ఏమిటి అని అన్నాడు. వాట్ ఈజ్ మెంట్ ఫర్ జిఓ సార్ అని అన్నా. అంటే మా సెక్రటరీ సీనియర్ బ్యూరోక్రాట్ ఐఏఎస్ ఆఫీసరు, హీఈస్ అడ్మినిస్ట్రేటివ్ హెడ్ అనమాట కమిషన్కి. ఆయన ఇట్ ఈస్ ఏ గవర్నమెంట్ ఆర్డర్ అని అన్నాడు. మరి గవర్నమెంట్ ఆర్డర్ అంటే అది ఇంప్లిమెంట్ చేయాలనా లేదా, అంటే వెదర్ ఇట్ ఈస్ ఏ గవర్నమెంట్ ఆర్డర్ ఇట్ షుడ్ బి ఇంప్లిమెంటెడ్ ఆర్ నాట్ అని చెప్పి నన్ను అడిగా. ఎస్ ఇట్ హ్యాస్ టు బి ఇంప్లిమెంటెడ్ అని అన్నాడు. బట్ అవర్ స్టేట్ ఈజ్ నాట్ ఇంప్లిమెంటింగ్ సార్ అన్నాడు. అనేటప్పుడు వాళ్ళందరూ ఒకసారి నవ్వారు, ఏంటి అసలు మీ స్టేట్ ఆంధ్రప్రదేశ్ ఇంప్లిమెంట్ చేయకపోవడం ఏంటి అని అన్నాడు. అంటే అప్పుడు ఈ రిపోర్ట్స్ అన్నీ వాళ్ళ ముందు పెట్టి ఆ జీవో కాపీలన్నీ నేను 74 జీవోస్ వాళ్ళకి చూపించాను. 74 జీవోస్ అసలు నాట్ ఇంప్లిమెంటెడ్. అప్పటి వరకు మీరు మెంబర్ అయ్యేంత వరకు అసలు ఎప్పుడు పున్నయ్య గారి కమిషన్, ఎప్పుడు మీరు మెంబర్ అయ్యింది, అసలు సంబంధమే లేదు, అసలు చేయట్లేదు, చేయలే అప్పటికి. అప్పుడు చేయకపోతే సో అప్పుడు నేను గట్టిగా పట్టుబట్టా. ఇంకా మీరేమో జీవో అంటే గవర్నమెంట్ ఆర్డర్ అంటున్నారు, అదేమో ఇంప్లిమెంట్ కావాలంటున్నారు, మా రాష్ట్ర ప్రభుత్వం ఇంప్లిమెంట్ చేయట్లా, మరి ఏం చేస్తారు దీనికి పరిష్కారం చెప్పండి అని అన్నా. లేదు ఇట్ హ్యాస్ టు బి ఇంప్లిమెంటెడ్ అని అంటాడు. అట్లా కాదండి, అది ఇంప్లిమెంట్ చేయాలి అని అంటే కంపల్సరీగా మీరు రాష్ట్ర ప్రభుత్వాన్ని కాన్ఫిడెన్స్లోకి తీసుకొని మీరు ఇంప్లిమెంట్ చేయమని చెప్పండి. అదర్వైజ్ లేదు అని అనుకుంటే వాటిని స్క్వాష్ అన్న చేయండి. ఊరికనే దిష్టి బొమ్మలాగా మేము ఇచ్చినాము ఎస్సీలకి అని చెప్పుకోవడం ఎందుకు అని చెప్పి నన్ను గట్టిగా నేను మాట్లాడేటప్పటికి అప్పుడు ఆయన ఏమన్నారంటే, సార్ గివ్ మీ లిటిల్ బిట్ టైమ్, ఐ విల్ టాక్ టు ది చీఫ్ సెక్రటరీ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ అని చెప్పానని అన్నారు. అప్పుడు మోహన్ కందా గారు రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, చీఫ్ సెక్రటరీ, ముఖ్యమంత్రి గారు నారా చంద్రబాబు నాయుడు గారు, సోషల్ వెల్ఫేర్ మినిస్టర్ పుష్పరాజు గారు. సో ఆయన చీఫ్ సెక్రటరీ గారికి ఫోన్ చేసి మాట్లాడారు, ఇట్లా వన్ ఆఫ్ ది హానరబుల్ మెంబర్ ఈజ్ ఆస్కింగ్ ఫర్ ఇంప్లిమెంటేషన్ ఆఫ్ ది జస్టిస్ పున్నయ్యాస్ రికమెండేషన్స్ జీవోస్
వెదర్ యు ఆర్ ఇంప్లిమెంటింగ్ ఆర్ నాట్ అని చెప్పని అడిగాడు. నో వీఆర్ నాట్ ఇంప్లిమెంటింగ్ అన్నాడు. అని ఎవరన్నారు? మోహన్ కన్నా చీఫ్ సెక్రటరీ. అవును. అంటే వై అని అడిగారు. సో వీ డోంట్ హ్యావ్ ఎనీ స్టేట్ ఎస్సీ ఎస్టీ కమిషన్, దట్స్ వై వీఆర్ నాట్ ఇంప్లిమెంటింగ్ అని అన్నారు. అంటే మాకు రాష్ట్రంలో రాష్ట్ర ఎస్సీ ఎస్టీ కమిషన్ లేదు, అందుకు మేము ఇంప్లిమెంట్ చేయట్లేదు అని అన్నారు. మళ్ళీ అదే మాట వచ్చి మాకు మా సెక్రటరీ గారు చెప్పారు. చెప్పిన తర్వాత మరి అట్లప్పుడు ఇంకెందుకు సార్ కమిషన్ లేదంటున్నారు, కమిషన్ ఉంటేనే ఇది ఇంప్లిమెంట్ చేస్తాం అంటున్నారు, అట్టప్పుడు జీవోస్ స్క్వాష్ చేసేయండి మీరు, లేదంటే యూ కెన్ కాన్స్టిట్యూట్ కమిషన్ అని అన్నా. అప్పుడు మళ్ళీ ఆయన పోయేసి లేదు మెంబర్ గారు అసలు ఒప్పుకోవట్లేదు, కంపల్సరీగా ఆయన అది దాన్ని స్క్వాష్ అన్న చేయమంటున్నాడు, లేదంటే కమిషన్ అన్న కాన్స్టిట్యూట్ చేయమంటున్నాడు అని అంటే కరెక్ట్గా 2004లో మళ్ళీ ఎలక్షన్ పీరియడ్ వచ్చింది. అప్పుడు చీఫ్ సెక్రటరీ గారు ఇది నేను తీసుకున్న డెసిషన్ కాదండి, ముఖ్యమంత్రి గారికి చెప్పాలి అని చెప్పానని ముఖ్యమంత్రి మారారు ఆ ఎన్నికల తర్వాత. ఆయన ఉన్నప్పుడు జరిగిందే ఇది. చంద్రబాబు నాయుడు గారు ఉన్నారు, ఇంకా చంద్రబాబు గారే చీఫ్ మినిస్టర్గా ఉన్నారు. సో ఆ టైంలోనే ఆయన దగ్గర పోయి ఐ వాంట్ లిటిల్ బిట్ టైం సార్ అని చెప్పి నన్ను అడిగి ముఖ్యమంత్రి గారిని పోయి కలిసి మాట్లాడితే ఆయన అన్నాడు లేదు దెన్ వీ కెన్ కాన్స్టిట్యూట్ ది కమిషన్ అని చెప్పానని పుష్పరాజు గారి చేత 2 daysలో నేను స్టేట్ ఎస్సీ ఎస్టీ కమిషన్ కాన్స్టిట్యూట్ చేస్తున్నానని చెప్పని అనిపించాడు. ఓకే, మినిస్టర్ చేత అనిపించి కమిషన్ కాన్స్టిట్యూట్ చేశాడు. నాకు గుర్తున్నంతలో పంజాగుట్లో ఆ కమిషన్ ఉండేది. కాదు ఇది స్టేట్ ఎస్సీ ఎస్టీ కమిషన్. స్టేట్ ఎస్సీ ఎస్టీ కమిషన్ కాన్స్టిట్యూట్ చేశారు. దానికి ఫస్ట్ చైర్మన్ జస్టిస్ పొన్నయ్య. ఇది భలే ఉంది. మొత్తం ఆయన మీద జీవోలు అవి ఇంప్లిమెంట్ కాల, దానికోసం కమిషన్ దానికి మళ్ళీ పున్నయ్య గారు దానికి ఫస్ట్ చైర్మన్ గా అప్పుడున్నటువంటి ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారు ఆయన్నే చైర్మన్ గా చేశారు. తర్వాత టివి నారాయణ ఆయన వన్ ఆఫ్ ది మెంబరు, తర్వాత నాగయ్య, ఇట్లా కొంతమందిని మెంబర్స్గా వేసి ఆ కమిషను కాన్స్టిట్యూట్ చేశారు. తర్వాత ఎలక్షన్స్ జరిగినాయి, ప్రభుత్వం మారింది, కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చింది. అప్పుడు తర్వాత మళ్ళీ నాగార్జున దానికి చైర్మన్ అయ్యాడు. మేరకు నాగార్జున మినిస్టర్గా ఉన్నాడు కదా, ఇప్పుడు అయ్యాడు. సో అట్లా నా టెన్యూర్లో నేను మన రాష్ట్రానికి స్టేట్ ఎస్సీ ఎస్టీ కమిషన్ మెంబర్గా కాన్స్టిట్యూట్ చేయించాను. హృదయపూర్వక అభినందనలు సంపత్ గారు. సో అది పంజాగుట్లో ఉన్న ఆఫీస్ ఏది? అది మా నేషనల్ కమిషన్ రీజనల్ ఆఫీస్. దానికి మీరు నన్ను తీసుకెళ్లారు సార్, నాకు గుర్తుంది. ఓ అది రీజనల్ ఆఫీస్. సో మాకు మొత్తం దేశంలో 18 రీజనల్ ఆఫీసెస్ ఉన్నాయి. దాంట్లో మనకి హైదరాబాద్లో రీజనల్ ఆఫీస్ ఉంది, చెన్నైలో రీజనల్ ఆఫీస్ ఉంది, తర్వాత కేరళలో రీజనల్ ఆఫీస్ ఉంది. దేశవ్యాప్తంగా 18. సో హెడ్ ఆఫీస్ ఢిల్లీ లోకనాయక్ భవన్లో 5th floorలో జాతీయ ఎస్సీ ఎస్టీ కమిషన్ ఆఫీస్ అనేది మాకు. సంపత్ గారు, ఎన్నికల ఫలితాలు వెలువడ్డాయి. సరే, గెలుపోటములు ఏ విధంగా ఉన్నాయి ఏమిటి కాసేపు పక్కన పెడితే 2019 నుంచి 2024 వరకు ఆంధ్రప్రదేశ్లో దళితుల మీద జరిగినటువంటి దాడులు, వాటిని మీరు ఏ విధంగా విశ్లేషిస్తారు? ఏ కోణంలో నుంచి వాటిని మీరు చూస్తారు? ఈ విషయం శ్రీకాంత్ గారు నిజంగా చాలా బాధాకరమైనటువంటి విషయం. అంటే ప్రతి ఒక్క మనిషి కూడా అసలు మనిషిగా ఉండేవాళ్ళు ఎవరు కూడా వాటిని జీర్ణించుకోలేరు. అంటే అటువంటి సంఘటనలు జరిగినాయి. నాకు తెలిసి నేను దగ్గర ఒక 35 సంవత్సరాలు రాజకీయ జీవితంలో ఉన్నప్పటికీ ఇటువంటి సంఘటనలు ఎప్పుడు కూడా చూడలా, ఏ రాష్ట్రంలో కూడా చూడలా. ఒకప్పుడు బీహార్లోనూ ఉత్తరప్రదేశ్లోనూ ఎక్కడో విధంగా దళితుల్ని ఊచకోత కోసేవాళ్ళు అనేటువంటిది మనం విన్నాము, చేసామని తప్పితే ఏదో చిన్న చదురుమదురు సంఘటనలు మినహాయిస్తే నీరుకొండ, పదిరికుప్పము, ఈ కారం చేడు, ఇటువంటి విషయాలు ఏదో ఒక ఎమోషనల్ గా జరిగిన భావోద్వేగంలో జరిగినవి తప్పితే. సో ఇప్పుడు మీరు ఎత్తినటువంటి పాయింట్ ఏదైతే ఉందో, ప్రభుత్వమే ఆ విధంగా చేసింది అని చెప్పానంటే అది నిజంగా రాజ్యాంగ విరుద్ధమైనటువంటిది. మరి జాతీయ ఎస్సీ కమిషను ఏం చేసింది దీని మీద అని అడిగితే
సమాధానం లేదు. అసలు జాతీయ ఎస్సీ కమిషన్ ఉందా? పైగా విచిత్రం ఏమిటంటే, మీకు ఈ విషయంలో ఒక మా సందర్భాన్ని గుర్తు చేయాలి మీకు. భారతీయ జనతా పార్టీ అధికారంలో ఉంది, రాష్ట్రపతి దళితుడిగా ఉన్నాడు రామ్నాథ్ కోవింద్ గారు. ఒక కేసు విషయంలో వరప్రసాద్ అనే కుర్రవాడికి పోలీస్ స్టేషన్లో కూర్చొని శిరోముండనం చేసిన విషయంలో రాష్ట్రపతి స్వయంగా ఉత్తరం రాసి అట్రాసిటీస్ యాక్ట్ కింద దాన్ని ఇచ్చేసి, దాన్ని ఏమైందనంటే ఈ రోజు వరకు దానికి సంబంధించినటువంటి ఏమైంది ఎవరికి తెలియదు. దాని ఫలితం అసలు ఏమైంది అసలు అది? అవును కదా, వాళ్ళని ఎవరిని అరెస్ట్ చేసినట్టు కానీ ఇప్పుడు దాకా మన చట్టాల గురించి ఇంతసేపు మాట్లాడుకొని ఇంత చేస్తే, స్వయంగా ఒక దళితుడే రాష్ట్రపతిగా ఉండి అనంటే, దేశంలో ఫస్ట్ సిటిజన్ ఆఫ్ దిస్ కంట్రీ రామ్నాథ్ కోవింద్ గారు, ఆయన సుప్రీంకోర్టు సీనియర్ మోస్ట్ అడ్వకేట్. అంటే ఒక పొలిటికల్ పార్టీలో ఉండొచ్చు, బట్ కాకపోతే రాష్ట్రపతిగా ఉండి ఒక దళితుడి మీదకి ఇట్లా శిరోముండనం చేసి అట్రాసిటీస్ యాక్ట్ కింద ఖచ్చితంగా అది ఇంప్లిమెంట్ అయ్యేటువంటి దాన్ని, పైగా పోలీస్ స్టేషన్లో పోలీసు వాళ్ళే ఆ విధంగా చేస్తే, అసలు ఎవరో ఒక కానిస్టేబుల్ని ఎవరో సస్పెండ్ చేసినారు అది ఇదని చెప్పని విన్నాం తప్పితే, దట్ ఈస్ నాట్ ది పనిష్మెంట్. సో మరి అటువంటప్పుడు అసలు ఈ చట్టాలు ఎందుకు, ఇంకా ఈ రాజ్యాంగం ఎందుకు? ఎవడిష్టం వచ్చినట్టు వాడు చేసుకోవచ్చు కదా. అదేవిధంగా కరోనా వచ్చినప్పుడు డాక్టర్ సుధాకర్ మాస్క్ అడిగిన దానికి అతన్ని బాధాకరమైనటువంటి ఈ సంఘటనలు అనేటువంటిది. తర్వాత ఇంకోటి వెస్ట్ గోదావరిలో ఎక్కడో నేను మామూలుగా విన్నాను, చూశాను. ఒక దళితుడిని చంపేసేసి డోర్ డెలివరీ చేశారు. అంటే ఎమ్మెల్సీగా ఉండి, అంటే చట్టసభల్లో ఉన్నటువంటి వ్యక్తే నేనే చంపాను అని చెప్పి ధైర్యంగా వచ్చి చేశాడు అని అంటే, మరి ఇంకా ఏంటి అసలు ఈ విషయాలన్నీ తలుచుకుంటే ఒకటప్పుడు నిద్ర పట్టదు. కాకపోతే ఏంటంటే, ఎవరు కూడా ఇప్పుడు దాకా సోషల్ యాక్టివిస్టులుగా ఉండేవాళ్ళు కూడా ఎవడు ఏం మాట్లాడట్లేదు అని అంటే, ప్రతివాడు కూడా భయాందోళనకి గురైపోయినారు, భయపడిపోయినారు. అసలు ప్రభుత్వమే ఈ దార్శనికం చేస్తుంటే ఈ ప్రజలు ఎవరికి చెప్పుకోవాలి, ఎక్కడికి పోవాలి? సంపత్ గారు, చాలా సున్నితమైనటువంటి ఒక ప్రశ్న. రిజర్వేషన్ రహిత భారతదేశం ఏర్పడబోతోందని, దానికోసం భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం అవిశ్రాంతంగా కృషి చేస్తోందని, చాప కింద నీరులా కార్యక్రమం కొనసాగుతోందని దళిత మేధావులు చాలామంది గగ్గోలు పెడుతున్నారు. ఏం జరుగుతోంది? శ్రీకాంత్ గారు, ఇది ఎప్పటి నుంచో నలుగుతున్నటువంటి విషయమే, ఈరోజు కొత్తగా కాదు. భారతీయ జనతా పార్టీ యొక్క అజెండా ఈజ్ డిఫరెంట్. అది చాలా సందర్భాల్లో కూడా మీకు మీ ఇంటర్వ్యూలోనే కొన్ని కూడా చెప్పాను నేను ఇదివరకు కూడా. భారతీయ జనతా పార్టీ అనేది ఒక పొలిటికల్ పార్టీ. ఆ పొలిటికల్ పార్టీకి ఒక మెయిన్ రూట్ ఏదైతే ఉందో, ఆ ఆర్ఎస్ఎస్ వాళ్ళ యొక్క ఆధీనంలోనే భారతీయ జనతా పార్టీ పనిచేస్తుంటుంది. దానికి సంబంధించి నాకు తెలిసినంతవరకు ఎస్సీ ఎస్టీల యొక్క హక్కుల జోలికి వస్తే అది ఎటువంటి పార్టీ అయినా కానీ పతనం అవ్వక తప్పదు. హక్కుల జోలికి వస్తే యు టేక్ ఇట్ గ్రాంటెడ్. ఓకే. ఎందుకు ఈ మాట నేను అంటున్నానంటే, భారతీయ జనతా పార్టీలో గత 30 సంవత్సరాల నుంచి నేను కొంత యాక్టివ్ పాత్ర పోషించి ఎన్నో ఎలక్షన్లు ఆ పార్టీలో పనిచేశాను. ఒక జాతీయ స్థాయిలో జాతీయ ఎస్సీ ఎస్టీ కమిషన్ మెంబర్గా నేను చేసిన వాడిగా చూశాను. అటల్ బిహారీ వాజ్పేయి గారిని ఆయనతో కలిసి పనిచేశాను, అద్వానీ గారితో కలిసి పనిచేశాను, మురళీ మనోహర్ జోషి గారితో కలిసి పనిచేశాను. అట్లాగే మదన్లాల్ ఖురానా గారు, తర్వాత కళ్యాణ్ సింగ్ గారు, భైరన్ సింగ్ షెకావత్ రాజస్థాను ఉపరాష్ట్రపతిగా కూడా చేశారు.
సో అట్లా ఆ పార్టీలో ఉన్నటువంటి ఆ జనరేషన్లో ఉన్నటువంటి వాళ్ళల్లో మేము చిన్నవాళ్ళమి, వాళ్ళు దిగ్గజాలు, వాళ్ళు అసలు ఆ పార్టీ యొక్క పిల్లర్స్. వాళ్ళు అంతేగా, వాళ్ళే మూల స్తంభాలు. సో అట్లా వాళ్ళందరినీతో కలిసి తిరిగి పనిచేసిన తర్వాత ఇప్పుడు సైలెంట్గా ఎందుకున్నాము అని చెప్పానంటే ఇప్పుడుండే జనరేషన్తో మనం కలిసి పని చేయలేనటువంటి పరిస్థితి. పొసగట్ల మీకు వాళ్ళ భావజాలానికి, మీ మనస్తత్వానికి. అప్పుడు ఏంటంటే నిజంగా సిద్ధాంతపరమైనటువంటి రాజకీయాల కోసం వచ్చినటువంటి వాళ్ళు మాకు నార్మల్గానే సమాజంలో దళితులకి భారతీయ జనతా పార్టీ వ్యతిరేకమైనటువంటి ముద్ర ఉంది. అటువంటి ముద్రలోనే నేను ఆ పార్టీలో పనిచేశాను. అవును. అటల్ బిహారీ వాజ్పేయి గారికి మించినటువంటి నాయకుడు ఆ పార్టీలో లేరు, ఇంకా రారు కూడా. అటువంటి ఆయన ప్రధానమంత్రిగా ఉన్నప్పుడే జాతీయ ఎస్సీ/ఎస్టీ కమిషన్ని విడగొట్టారు. ఆయనకి తప్పుడు సమాచారం ఇచ్చి ఆయన చేత ఇది ఇట్లా చేస్తే ఇట్లా అవుతుంది, ఎస్టీలకి ఇది అవుతుంది అది అవుతుంది, మనం ఇంకా బాగా ఈ సెక్షన్లోకి వెళ్ళిపోవచ్చు, అది ఇదని చెప్పని సమాచారం ఇచ్చి ఆ కమిషన్ని విడగొట్టారు. దాని ఫలితం ఏమైపోయింది 2024లో? చెప్పండి ఏమైంది? 2004లో, సారీ 2004లో ప్రభుత్వం పోయింది, కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చింది. 10 సంవత్సరాల పాటు మీకు మన్మోహన్ సింగ్ గారి ప్రభుత్వం వచ్చింది. సో ఈరోజు కూడా మరి ఇప్పుడు జరుగుతున్నటువంటి మీరు వేసినటువంటి ప్రశ్న ఏదైతే ఉందో, మళ్ళీ భారతీయ జనతా పార్టీ అధికారంలోకి వస్తే రిజర్వేషనే తీసేస్తారు అనేటువంటి పరిస్థితి వచ్చింది అంటే నిజంగా దాని జోలికి పోయి నిజంగా అట్లా కానీ జరిగే పరిస్థితులే ఉంటే ఈ ప్రభుత్వం కూడా కూలిపోతుంది, ఉండదు. సో కాబట్టి దాని జోలికి కానీ వైర్వర్గాలు పోతారు అని చెప్పి ఏదైతే కాంగ్రెస్ పార్టీ ఉందో, కాంగ్రెస్ పార్టీతో పాటు కలిసి ప్రయాణం చేస్తున్నటువంటి రాజకీయ పార్టీలు ఏవైతే ఉన్నాయో ఆ ఇండియా కూటమిలో భాగంగా వాళ్ళంత బలపడటం లేదు కదా, వాళ్ళని పూర్తిగా అంగీకరించడం లేదు కదా. అంగీకరించట్లేదు, అంగీకరిస్తారు అనేటువంటిది అది కాలం నిర్ణయిస్తుంది శ్రీకాంత్ గారు. ఇప్పుడు ఒకప్పుడు మనం చిన్నపిల్లలప్పుడు, అంటే మీకు నాకు కొంత వయసులో మీకంటే నేను పెద్దోడిని కాబట్టి చెప్తున్నాను, ఇందిరాగాంధీ లేకపోతే ఇండియానే లేదన్నారు. ఇండియా ఈజ్ ఇందిరా అని కూడా పతాక శీర్షికలు పెట్టినటువంటి దినపత్రికలు మనకు తెలుసు, చూసాం, చదివాం. అప్పటి నుంచి రాజకీయాలు చూస్తున్నాం మనం. తర్వాత ఎమర్జెన్సీ పీరియడ్లో కూడా మనం చూసాం. తర్వాత ఎన్టీ రామారావు గారు చేసినటువంటివి చూసాం. అంటే కాంగ్రెస్ని కుక్కటి వేళ్లతో పెకలిచ్చేస్తాను అని చెప్పానని ఆయన పెకలించేసి నిజంగానే 30 రోజుల్లో పార్టీ పెట్టి పెకలించేసేసి ఎన్డీఏ కూటమిని అప్పుడు ఆయన చైర్మన్గా ఉండి నేషనల్ ఫ్రంట్ పెట్టి అప్పుడు విపి సింగ్ని వాళ్ళందరినీ కూడా ప్రధానమంత్రి, తర్వాత చంద్రశేఖర్ని ప్రధానమంత్రి. సో ఇవన్నీ కూడా మన కళ్ళ ముందు జరిగినటువంటివే. ఆ ఎలక్షన్స్లో మనం పనిచేసినటువంటి వాళ్ళని, అప్పుడు మనం యూత్గా ఉన్నాం కాబట్టి పరిగెత్తుకొని మనం పనిచేసినటువంటి వ్యక్తులమే మనం. సో కాబట్టి ఎవరు వచ్చినా ఏం చేసినా ఈ షెడ్యూల్డ్ కులాలు, షెడ్యూల్డ్ తెగలకు సంబంధించినటువంటి రిజర్వేషన్ పాలసీని ముట్టుకునేటువంటి ధైర్య సాహసాలు ఎవడు చేయలేడు. చేశారు అనంటే అది ఇంకా భూస్థాపితమే ఆ పార్టీ. సో కాకపోతే దీంట్లో నా స్వతహాగా నా యొక్క పర్సనల్ ఇదేమిటంటే, ఒకటి చేయొచ్చు, రిజర్వేషన్ని తీసేయలేరు, కాకపోతే దీన్ని రిజర్వేషన్ పాలసీలోనే ఒక సవరణలు చేసి ఒకసారి రిజర్వేషన్ పొందినటువంటి వ్యక్తుల యొక్క కుటుంబాలకి కాకుండా అందనటువంటి వాళ్ళకి క్రిమీ లేయర్ సిస్టమ్ చేయొచ్చు. అసలు మెయిన్ రిజర్వేషన్ పాలసీ యొక్క మెయిన్ ఇంటెన్షన్ ఏమిటి? 10 సంవత్సరాల వరకే రిజర్వేషన్ అన్నారు అంబేద్కర్ గారు కూడా 10 సంవత్సరాల వరకు, ఆ తర్వాత సవరణలు కూడా ఆయన చెప్పారు. అప్పుడు దాన్ని చేసుకునేసేసి మళ్ళీ దాన్ని క్యారీ చేయొచ్చు అనండి. సో ఆ 10 సంవత్సరాలు పోయి 10 సంవత్సరాలు ఇప్పుడు 75 సంవత్సరాలు అయిపోయాయి. అయినా కానీ అవే రిజర్వేషన్స్ ఉన్నాయి. ఆ రిజర్వేషన్స్ అనంటే ఏంటంటే ఇవి రాజ్యాంగంలో పొందుపరచబడినటువంటివి కాబట్టి వీటిని తీసేయలేరు, కానీ వాటిని సవరించవచ్చు. కానీ ఆ ప్రయత్నం జరగటం లేదు, అది జరగట్లా. ఇప్పుడు చెట్టుంటే విస్తరించిన తర్వాత చెట్టు కొమ్మలో ఏదో అడ్డం వస్తున్నాయి వాటిని తీసేయచ్చు, కానీ మొత్తానికి నేను
చెట్టునే నరికేస్తాను అని చెప్పాను అంటే అది కుదరదు. వీళ్ళందరినీ కూడా ఏంటంటే ఓటు బ్యాంకులుగా ఉపయోగించుకుంటున్నారు. అంతే. నాకు నా స్పష్టమైనటువంటి ప్రశ్న ఏంటంటే సంపత్ గారు, ఇప్పుడు 75 సంవత్సరాల కాలం గడిచిపోయింది. 70 సంవత్సరాల కాలంలో అసలు దళితులు అభివృద్ధి చెందలేదా? దళితులు ఇంకా అట్టడుగు వర్గాలలోనే ఉన్నారా? పీడిత తాడిత బడుగు బలహీన వర్గాలుగానే వాళ్ళు మిగిలిపోయారా? వాళ్ళు అసలు విద్యా ఉద్యోగ ఉపాధి రంగాలలో వాళ్ళు అసలు అవకాశాలు సాధించుకున్నారు. రిజర్వేషన్ల ద్వారా వాళ్ళు నిచ్చెన మెట్ల వ్యవస్థలో చాలా అందనంత ఎత్తులకు ఎదిగినటువంటి కుటుంబాలు మనకు కోకొల్లలుగా కనిపిస్తాయి. అసలు దళితులందరూ కూడా ఇంత ఉన్నతమైనటువంటి స్థానాన్ని పొందారా? అసలు పొందలేదా? ఇంకా వాళ్ళు అభివృద్ధి చెందాల్సినటువంటి అవసరం ఉందా? ఇన్ని ప్రశ్నలు ఉన్నాయి. ఇన్ని ప్రశ్నలు ఉత్పన్నమవుతున్నాయి ఇక్కడ. వీటికన్నిటికీ ఒకటే సమాధానం శ్రీకాంత్ గారు. సార్, దళితులు అభివృద్ధి చెందలేదా, వీళ్ళకి రిజర్వేషన్ల వల్ల ఉపయోగం జరిగిందా లేదా అని అంటే కొంత ఉపయోగం అయితే జరిగింది. ఇది ఒక జనరేషన్ వరకు ఉపయోగం అయితే జరిగింది, రెండో జనరేషన్ వరకు జరిగింది, మూడో జనరేషన్ వరకు జరిగింది. కానీ ఇప్పుడు స్వాతంత్ర్యం వచ్చి 75 సంవత్సరాలు అంటే ఎన్ని జనరేషన్స్ అయినాయి? మూడో జనరేషన్ ఇప్పుడు జరుగుతుంది. మూడో తరం జరుగుతుంది. 30 సంవత్సరాలు ఒక తరం, ఒక జనరేషన్ 30 years. సో ఈ తరుణంలో మొత్తం అసలు టోటల్ కంట్రీ యొక్క ఎకానమీ మారిపోయింది, స్వరూపమే మారిపోయింది, మొత్తం గ్లోబలైజేషన్ అయిపోయింది. ఈ రిజర్వేషన్ అనేది నీకు ప్రభుత్వ సంస్థల్లోనూ మామూలుగా నీకు కేంద్ర ప్రభుత్వ వీటిల్లోనూ ఉంటుంది తప్పితే ప్రైవేట్ రంగంలో లేదు. ప్రైవేట్ రంగంలో రిజర్వేషన్ లేదు. సో దానివల్ల నీకు గ్లోబలైజేషన్లో మొత్తము ప్రైవేట్ రంగాల్లో అన్నీ వచ్చేసినాయి. విద్య వైద్య ఆరోగ్యం, వైద్యం. ఈ వైద్యంలో కూడా గవర్నమెంట్ హాస్పిటల్కి ఎవడు పోవట్లా, కార్పొరేట్ హాస్పిటల్స్కి పోతున్నారు. విద్య ఈరోజు ఎక్కడ పోతున్నారు? అందరూ ప్రైవేట్ ఇన్స్టిట్యూషన్స్కి పోతున్నారు. గవర్నమెంట్ స్కూల్స్కి ఎవడు పోవట్లా. ఇంక నీకు రిజర్వేషన్ అనేది నీకు ఎక్కడ దొరుకుతుంది? ఎక్కడ వీడు రిజర్వ్ క్యాండిడేట్ వీడికి ఎక్కడ అంటే వాడితో వీడి కాంపిటీషన్లోకి ఎక్కడ వస్తాడు? ఉద్యోగాలు ఎక్కడ ఉన్నాయి? దీనివల్ల నష్టమే కదా. సో తర్వాత ఇంకొక పాయింట్ ఏమిటంటే, ముందు తరాల వాళ్ళు ఎవరైతే ఐఏఎస్లు ఐపీఎస్లు అయినారో, అవును, వెరీ బిగినింగ్, తర్వాత రాష్ట్ర ప్రభుత్వంలో మంత్రులుగా చేశారో, కేంద్రంలో మంత్రులుగా చేసినారో, మళ్ళీ వాళ్ళ పిల్లలకు రిజర్వేషన్ వర్తిస్తాయి కదా. అదే పొందుపరిచారు కాబట్టి ఖచ్చితంగా వర్తిస్తాయి. సో అయితే మరి ఈ రాజకీయ పార్టీలు వీటి గురించి ఆలోచించాలా. రిజర్వేషన్ యొక్క మెయిన్ ప్రిన్సిపల్ ఏమిటి? అసలు ఎవరికైతే అసలు అట్టడుగులు ఉన్నారో వాళ్ళని అప్లిఫ్ట్మెంట్ కోసం పెట్టినటువంటి పాలసీ. రిజర్వేషన్ అంటే ఏమిటి అసలు? నేను ఒక ఊరికి పోవాలి, ఒక బస్సులో టికెటో ట్రైన్లో టికెటో నేను బుక్ చేసుకుంటే ఇది నాది అని చెప్పి కూర్చునేదానికే కదా. అంతే రిజర్వేషన్ అంటే, అంతేగా అర్థం అదే. ఆ ట్రైన్ పోయినంత దూరం నువ్వే పోతావా? మధ్యలో దిగవా? ఇంక నువ్వు ఎక్కడ దాకా చేసుకున్నావు అక్కడ పోయి నువ్వు దిగేస్తావు, ఇంకోటి వచ్చి కూర్చుంటాడు, వాడికి అవకాశం ఇవ్వాలి. సో కాబట్టి ఇదే ఐఏఎస్ ఆఫీసర్లు ఐపీఎస్ ఆఫీసర్లు ఒక 30 సంవత్సరాలు సర్వీస్ చేసి మళ్ళీ ఎలక్షన్లు వచ్చేటప్పటికి వీళ్ళే ఎమ్మెల్యేలు ఎంపీలు వీళ్ళే ఉంటే వాళ్ళే క్యాబినెట్, ఇంకా మిగతా కింద అట్టడుగులో వాడికి గ్రామంలో పనిచేసేవాడికి వాడు ఎప్పుడు వ్యవసాయం చేసుకోవాలన్నా, వ్యవసాయ కూలీగానే ఉండాలన్నా, వాడి పిల్లలు రాజకీయాల్లోకి వచ్చి పోటీ చేసేటువంటి హక్కు లేదా వాడికి? దీనికి సమాధానం మీరు చెప్పాలి. ఖచ్చితంగా అవకాశం రావాలి. తర్వాత తరాల వాళ్ళకి అవకాశం రావాలి అన్న తర్వాత స్థాయిలో దిగువ మధ్య తరగతి వాడు ఎవడైతే ఉన్నాడో వాడికి ఖచ్చితంగా అవకాశం వచ్చి తీరాలి, మరి వాడికి ఇచ్చి తీరాలి అవకాశం. సో కాబట్టి ఇది ప్రైవేటైజేషన్లో రిజర్వేషన్ పాలసీ ఎప్పుడైతే ఇంప్లిమెంట్ అవుతుందో అప్పుడు మిగతా వాళ్ళకు కూడా ఆ ఫలాలు అందేటువంటి అవకాశం ఉంటుంది. ఇప్పుడు ఒక షెడ్యూల్డ్ కాస్ట్ కుర్రోడు ఒక సాఫ్ట్వేర్ ఇంజనీర్గా వస్తాడు. సాఫ్ట్వేర్ ఇంజనీర్గా వచ్చినప్పుడు ఏ ప్రైవేట్ కంపెనీలలో పనిచేస్తాడు. వాడిని అతని యొక్క క్యాస్ట్ బేస్డ్గా ఉద్యోగం ఇవ్వరు, అతనికి ఉండే స్కిల్ని బట్టి ఆధారపడిస్తారు. సో ఆ స్కిల్ డెవలప్మెంట్ అనేది నీకు గవర్నమెంట్ స్కూల్స్లో జరగట్లేదు. దానికి కావాల్సిన ఇన్ఫ్రాస్ట్రక్చర్ ప్రభుత్వం ప్రొక్యూర్ చేయాలా, పెట్టాలా, ఆ స్కిల్ డెవలప్మెంట్ని నేర్పించాలా. అది జరగనంత వరకు హాస్పిటల్స్, ప్రైవేట్ హాస్పిటల్స్ని గవర్నమెంట్ మెయింటైన్ చేయాలా.
రిక్రూట్ చేసుకోవాలా, డాక్టర్స్ని, నర్సెస్ని, స్టాఫ్ని. ప్రైవేటు కార్పొరేట్ హాస్పిటల్స్తో సమానంగా నువ్వు చేయగలిగితేనే ఈ పేద ప్రజలకి సరైనటువంటి ఆరోగ్యము, విద్య అనేది అందుబాటులోకి వస్తుంది. అది రానంత వరకు మీరు రిజర్వేషన్ గురించి ఎన్ని మాట్లాడినా, ఎన్ని చేసినా కానీ, ఎన్ని ఫ్రీ ఇది ఇచ్చినా కానీ వాళ్ళకి ఆ టయానికి తీసుకుంటారు తప్పితే దానివల్ల సమాజానికి ఉపయోగం జరుగుతుందని చెప్పి నేనైతే అనుకోను. అవి తెలుగు రాజ్యం ప్రేక్షకులకి ఎస్సీ ఎస్టీ నేషనల్ కమిషన్ ఫార్మర్ మెంబర్ గౌరవనీయులు శ్రీ జి సంపత్ కుమార్ గారు అందించినటువంటి వారి అంతరంగ ఆవిష్కారం. ఎన్నో సందేహాల్ని నివృత్తి చేశారు సంపత్ కుమార్ గారు. ఈ వారి అంతరంగ ఆవిష్కారం ఏదైతే ఉందో అది మిమ్మల్ని ఎంతగానో ఆలోచింపజేస్తుందని ఆశిస్తూ మీ చిల్లగట్టు శ్రీకాంత్ కుమార్. చాలా సంతోషం. నమస్కారం శ్రీకాంత్ గారు. Please do subscribe to Telugu Rajyam channel. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు తెలుగు రాజ్యం ఛానల్. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు తెలుగు రాజ్యం ఛానల్. హాయ్ అండి, నేను మీ ఆర్పీని, నెల్లూరు పెద్దారెడ్డి చేపల పులుసు ఓనర్ని. మీరు తెలుగు రాజ్యం అనే ఈ యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని మంచి మంచి వీడియోలతో వస్తారు. థ్యాంక్ యూ సో మచ్. Hi people, I'm Sonakshi Verma and you please watch Telugu Rajyam and please subscribe to the channel.